హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఎఫ్సిఆర్ఏ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కరెక్ట్గానే అబ్రివేషన్ చెప్పాను అనుకుంటాను. ఎఫ్సిఆర్ఏ, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. మొన్నటి వరకు ఎస్ఐఆర్ అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఎలాగైతే విన్నామో చాలా వరకు ఎలక్షన్స్కి ముందు, ఆ తర్వాత ట్రిపుల్ డి, డిపోర్ట్, డిటెక్ట్ అండ్ డెలీషన్ గురించి ఎలాగైతే విన్నామో, రాబో రోజుల్లో ఈ ఎఫ్సిఆర్ఏ గురించి కొంచెం ఎక్కువ వినబోతున్నాం. సో దాని గురించి మీరు ముందే తెలుసుకోండి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఫేజ్ల వారీగా ఇంతకు ముందు కూడా కొన్ని డిస్కషన్స్ చేశాము. వాటిని కూడా మీరు ఫాలో అయితే దీనికి సంబంధించిన పూర్తి అవగాహన, పూర్తి విశ్లేషణకి సంబంధించిన ఎంటైర్ నాలెడ్జ్ మీకు మీ వరకు వస్తుంది. అయితే ఏంటి ఈ ఈ ఎఫ్సిఆర్ఏ అంటే, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అనేది ఒకటి తీసుకురాబోతున్నారు. బయట నుంచి, వేరే కంట్రీస్ నుంచి చర్చెస్కి ఫండింగ్ రూపంలో అక్కడ నుంచి డాలర్స్ రూపంలో ఫండింగ్ అనేది వస్తుంది. ఆ వచ్చిన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వాటిని లోకల్లో ధర్నాలకి, లేకపోతే ఇంకా వేరే వేరే అసాంఘిక కార్యకలాపాలకి వాటిని వాడుతున్నారు. దానివల్ల దేశ డెమోగ్రఫీ మారిపోతుంది అండ్ దేశ రాజకీయాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక కొత్త యాక్ట్ని తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనతో పాటు ఇక్కడ ఉన్న పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు ఇస్తారు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్, ఎందుకంటే మీరు నేను వేసే ఓట్ అనేది ఎలా దాన్ని దాని గతి మార్చి వేరే విధంగా ఎలా తీసుకెళ్తున్నారు అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ ఆస్క్ అవర్ గెస్ట్. పవన్ గారు, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. నమస్తే, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీన్ని మళ్ళీ ఈ టాపిక్ గురించి ఇంకో నెక్స్ట్ డే ఇంకో నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియో లాగా దీన్ని తీసుకొచ్చినందుకు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు ఎంత ఇంపార్టెంట్ ఎఫ్సిఆర్ రెగ్యులేషన్ అనేది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మా హిట్ టీవీ ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇంత జరుగుతుందా అని. అండ్ దట్స్ ట్రూ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అన్ని డబ్బులతో ముడిపడి ఉంటాయి. స్వచ్ఛందంగా ఎంతమంది ఎన్ని రోజులు చేయాలనుకున్నా కానీ ఏదన్నా సరే, అది ఉద్యమమైనా లేకపోతే ఇంకేదన్నా సరే, మనీ అనేది ఫండింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అది ఆగిపోయిన రోజున చాలా వరకు నీరుగారిపోతాయి. దాన్ని సబ్సిడైజ్ చేసిన వాళ్ళం అయిపోతాము. సో సాబోటేజ్ చేసేసిన వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు దానికి సంబంధించి ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయితే మీరు చెప్పారు. ఇప్పుడు దాన్ని రెగ్యులేట్ చేస్తున్నాం, మనం చేసే ప్రాసెస్కి వచ్చింది. ఇప్పుడున్న ప్రజెంట్ ఆ ప్రోగ్రెస్ ఏంటి చెప్పండి. మీరు రెగ్యులేట్ అని మీరు ఏదైతే అన్నారో చాలా యాప్ట్ వర్డ్ అండి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు అన్నీ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసాయి. సో ఇప్పుడు రెగ్యులేట్ చేస్తున్నారు. రెగ్యులేట్ ఎందుకు చేస్తున్నారు అంటే, మనం ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. G20 మనం వింటాం, 20 రిచెస్ట్ నేషన్స్. ఈ ఇన్ని దేశాల్లో అంటే ప్రపంచంలో 20 ధనిక దేశాల్లో ఎన్ని ఎన్జిఓస్ అయితే ఉన్నాయో దాంట్లో 1/3 అట్లీస్ట్ కేవలం మన భారత్లోనే ఉన్నాయి. అట్లీస్ట్ 1/3 భారత్లోనే ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో పనిచేయని ఎన్జిఓస్ భారత్లోనే పనిచేస్తున్నాయి. ఆఫ్ కోర్స్ ఫైన్, ఎన్జిఓస్ పనిచేయచ్చు, తప్పేం లేదు, ఎవరు కాదనట్లే. ఈ ప్రభుత్వం ఏమంటోంది అంటే, ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నాయో, ఫారెన్ నుంచి డబ్బు ఎవరికైతే వస్తుందో మీరు జస్ట్ మాకు దాన్ని లెక్క చెప్పండి. ఎవరు ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, మీ దగ్గర అది ఎప్పటి వరకు ఉంటుంది, మీరు అది ఎవరికి ఇస్తున్నారు, మీరే దేనికి ఇస్తున్నారు, వాళ్ళే దేనికి వాడతారు, మాకు ఈ లెక్కలు ఒక్కటి చెప్పండి అని అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇది చెప్తే వచ్చే ఇష్యూ ఏంటి నిజంగా అర్థం కావట్లే నాకు. ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తున్నప్పుడు అది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ప్రభుత్వం ఎన్జిఓస్ ఇప్పుడు మంచి చేస్తున్నాయంటే ప్రతి ఎన్జిఓ మంచిగా చేస్తున్న గ్యారంటీ ఏముంది? మన దేశంలో 14 నుంచి 26 వరకు సుమారుగా 10,000 ఎన్జిఓస్ ఎన్నో మన వాళ్ళు రద్దు చేసేసారు. ఈ ఎన్జిఓస్కి లక్షల కోట్లలో వస్తుంది నిధులు. ఇన్ని రద్దు చేసినా ఇంకా కొన్ని 10,000 ఎన్జిఓస్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎన్జిఓకి ఒక్కొక్క 1000 కోట్లు వచ్చినా 10,000 కోట్లు అయితే వాళ్ళది ఎన్ని ధర్నాలకి ఇవి వాడచ్చు. చిన్న ఉదాహరణ చెప్తా, మన దేశ పురోగతికి ఎన్జిఓస్ అనేది ఎలా అవరోధంగా మారుతున్నాయి అని. మనకి కాపర్ అనేది మన దేశంలో ఎక్కడ కాపర్ ప్లాంట్ లేదు. మనకి కాపర్ ప్లాంట్ లేకపోవడం వల్ల మనం చైనా నుంచి మనం దీన్ని తెచ్చుకుంటున్నాం. చైనా నుంచి తెచ్చుకుంటున్నాం అంటే ఇప్పుడు ఒక దేశం మీద మనం ఆధారపడ్డాము అంటే మనం ఆ దేశానికి ఒక లెవరేజ్ ఇచ్చినట్టే. వాళ్ళు ఆపేయచ్చు, దాన్ని ఎక్స్ట్రా టారిఫ్ వేయచ్చు. ఏది చేసినా మన దేశ పురోగతికి అది ఒక అడ్డుకట్ట కింద మారుతుంది. సో దీన్ని అధిగమించాలని ఆ వేదాంత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ అని తమిళనాడులో పెట్టారు. దాన్ని ధర్నాలు చేసి గొడవలు చేయించి అక్కడ మూయించేశారు. అది మూయించడం వల్ల చైనాకి బెనిఫిట్ అయింది, ఎందుకంటే మనం ఇప్పుడు చైనా నుంచి తెచ్చుకుంటున్నాం. కాపర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్. మనకి తెలిసిందే భారత్ ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగబోతోందని. దానికి కాపర్ అంటే ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ కట్టాలి అంటే దానికి కాపర్ చాలా ముఖ్యం. సో మన దేశంలో ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయి, అన్ని ఇండస్ట్రియల్ ప్లాంట్స్కి మనం కాపర్
చైనా నుంచి ఉత్పత్తి చేసుకుంటున్నాము అంటే, ఐ మీన్ చైనా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే, చైనాకి అది ఎంత లెవరేజ్? వాళ్ళు దాన్ని ఎంత హై దానికి చార్జ్ చేస్తారు. అందుకే చైనా ఎన్‌జీఓస్‌తోని ఇక్కడ మూయించింది. అండ్ వాళ్ళు ఇక్కడ కావాల్సినంత వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో వాళ్ళు ప్రైస్ కంట్రోల్ చేశారు అని అంటున్నారు. అదొక ఉదాహరణ కింద చెప్తున్నా. కుడ్ బి అంటే పాసిబిలిటీ ఉంది. ఒక పాసిబిలిటీ చెప్పాను నేను. బట్ స్టెర్లైట్‌ది క్లియర్‌గా అది ఫారెన్ ఫోర్సెసే చేశాయని చెప్పి వేదాంత వాళ్ళు కోర్ట్‌లో కూడా చెప్పారు. యాక్చువల్‌గా ఇప్పుడు అది తెరిపించాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ బట్ ఐ డోంట్ ఎందుకంటే అండ్ ఏ స్థానికులైతే అక్కడ గొడవలు చేశారో అదే స్థానికులు ఇప్పుడు అది తెరవాలంటున్నారు. మమ్మల్ని ప్రలోభ పెట్టారు. మేము చెప్పుడు మాటలు విని నష్టపోయాము. ఇప్పుడు మాకే ఉద్యోగాలు లేక మేమందరం చేస్తున్నామని. సో ఇది ఫేజ్ 1. మీరు ఇందాక అన్నారు ఫేజ్‌ల వారీగా మనం ఎఫ్‌సీఆర్ఏ గురించి చర్చించుకున్నామని. సో ఇప్పుడు మీకు దీనిదే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను విరీనియం పోర్ట్‌ది. బట్ మనం దీనికే పరిమితమై చేద్దాం. ఇప్పుడు ఫేజ్ 1 ఉద్యోగాలు కేవలం మన దేశ అభివృద్ధికే కాకుండా అభివృద్ధి అవ్వాలి అంటే ఇక్కడ ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. సో అలా అభివృద్ధి జరిగేది ఉద్యోగాలు వచ్చేది ఆపడం వల్ల ఉద్యోగులందరూ ఏమయ్యారు? ఉద్యోగం చేసే వాళ్ళందరూ నిరుద్యోగులయ్యారు. అంటే ఏంటి? వాళ్ళ ఉపాధి పోయింది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ నెలవారీ ఖర్చులు కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత ఏదైతుందో దాని మీద దెబ్బ పడుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది? కన్వర్షన్ మాఫియా వచ్చి కన్వర్ట్ చేస్తారు. మీరు కన్వర్ట్ అవ్వండి, మీకు ఇంతింత వస్తుంది. అండ్ వాళ్ళకి ఉంటుంది నెలవారీ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎన్‌జీఓ ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. ఇది నేను చెప్పట్లే అగైన్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్ నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. పేరెత్తను ఏమి రకరకాల కాంట్రవర్సీస్ వస్తాయో. మన భాగ్యనగరంలోని మియాపూర్లో టెంపుల్ పేరుతోని ఒక చర్చ్ ఆర్గనైజేషన్ నడుస్తుంది. దాన్ని సితో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అమెరికన్ క్రిస్టియన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారు, మేము అది ఎంత మ్యాసివ్ అంటే అది ఒక గేటెడ్ కమ్యూనిటీ కింద కనిపిస్తుంది మనకి. మియాపూర్ మెట్రో దగ్గర ఉంది. అది మియాపూర్ మెట్రో దగ్గర ఉంది. టెంపుల్ పేరుతో నడుస్తుంది. అలాంటి మ్యాసివ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఈ దేశంలో నేను 40 కట్టాలనుకుంటున్నాను. నాకు నెలవారీ టార్గెట్ 3,000 సంథింగ్ ఇలా చెప్పారు. నాకు ఇంత ఉంది, నేను దాన్ని అచీవ్ చేయాలని. అండ్ ఇతన్ని ఎవరు కలిశారు అంటే 2016 నుంచి 20 వరకు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఐ థింక్ ఉపరాష్ట్రపతి మైక్ పెన్స్ కూడా కలిశాడు. ఐరనీ చూడండి. సో అంటే కన్వర్షన్ మాఫియాకి డైరెక్ట్ యుఎస్, యూకే వీళ్ళందరూ సహకరిస్తారు. అందుకే మీరు గనక చూసుకున్నట్టయితే మనకి తెలిసిందే యూఎస్లో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్కి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని లాగా ఒక పాట తెలుగులో ఏదో పాత పాట ఉన్నట్టుగా మన దేశంలో మన అంతర్గత సమస్యకి ఒక సమాధానం తీసుకురావడానికి ఎఫ్‌సీఆర్ఏ బిల్లు తెస్తూ ఉంటే యుఎస్లో బద్ధశత్రులైన రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ కలిసి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐరనీ అది కాదు. ఐరనీ ఏంటంటే మనం ఇక్కడ ఎఫ్‌సీఆర్ఏ అని ఎలా అయితే పెట్టామో అక్కడ వాళ్ళది ఎఫ్ఏఆర్ఏనో ఏదో రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. వాళ్ళకు కూడా అది ఉంది. వాళ్ళది పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకోకూడదు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే వాళ్ళ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మన జయశంకర్ లాగా వాళ్ళకి అక్కడ ఎవరైతే ఇప్పుడు ఉన్నాడో ఐ థింక్ అతని పేరు మార్కో రూబియో. మార్కో రూబియో. ఆయన స్పష్టంగా అన్నది ఏంటి అంటే మా దేశంలోకి ఫారెన్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ కోసం ఎన్‌జీఓస్‌కి డబ్బు వస్తుంది. దాన్ని మేము రెగ్యులేట్ చేస్తున్నామని చెప్పి మార్కో రూబియోని అన్నాడు. మీ దేశానికి వేరే దేశాల ద్వారా ఫండింగ్ వస్తే మీరు ఆపుతారు. కానీ మీరు మా దేశంలో పెట్టేది మేము ఆపుతామని కూడా అనట్లే కదా. మేము మానిటర్ చేస్తామంటే అది చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు మన దేశంలోని క్యాథలిక్ బాడీస్ అన్ని కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఏంటి? మీరు యాంటీ నేషనల్స్ అని అంటున్నారా? మీరు చేసేది యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అంటున్నారా? లేకపోతే మీకు వచ్చేది యాంటీ నేషనల్స్ అంటున్నారా? లేకపోతే మీరు వచ్చే ఫండ్స్ ఇచ్చే వాళ్ళు యాంటీ నేషనల్స్ అని ఒప్పుకుంటున్నారు? ఏం ఒప్పుకుంటున్నారు? ఇక్కడ ఆర్టికల్ 25 మేము ఏమన్నా మాది ప్రొపగేట్ చేసుకోవచ్చు అంటారు. ఫైన్, ఓకే, మీరు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, మేము ఒప్పుకుంటాం. ఓకే, మీకు ఫండ్స్ మీకు ఆపట్లేగా ప్రభుత్వం, ఎన్‌జీఓని రద్దు చేస్తున్నాం అనట్లే. మీకు వచ్చే ఫండ్స్ని మేము మానిటర్ చేస్తామంటే మీకు వస్తున్న ఇష్యూ ఏంటి? అంటే మీరు చేస్తున్న దాంట్లో తప్పు ఉందని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మన దేశంలో కేరళలో విరీనియం పోర్ట్ అని ఒకటి వచ్చింది, ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్. అది మన దేశంలోని ఫస్ట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్. మనం మామూలుగా మనకి నౌకల్లో వచ్చేది మనకు తెలిసిందే. జనరల్గా మనకి డైరెక్ట్ అలా రాదు. మనం ఐదర్ సింగపూర్ కన్నా వెళ్తుంది, లేకపోతే అబుదాబి కన్నా వెళ్తుంది, లేకపోతే కొలంబో కన్నా వెళ్ళి వస్తుంది. ఎందుకంటే అంత హెవీ షిప్స్ని మనం ఇక్కడ డాక్ చేసే అంటే ఇక్కడికి డైరెక్ట్ తెచ్చేంత సామర్థ్యం మన దగ్గర ఉన్న పోర్ట్స్కి లేదు. సో ఒక పోర్ట్ కట్టాలి అని చెప్పి మన వాళ్ళు అనుకుని విరీనియం పోర్ట్ కట్టారు. ఈ విరీనియం పోర్ట్ని కేరళలో
ఎన్జిఓస్ వ్యతిరేకించి ఆ ఎన్జిఓస్లో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోర్ట్ కట్టారనుకోండి, మన దగ్గర నార్మల్ పోర్ట్స్ ఉన్నాయి. కానీ అంటే నార్మల్ పోర్ట్ కంటే ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ ఎంత పెద్దదో మీకు ఇప్పుడే చెప్పాను ఉదాహరణ. పోర్ట్స్ ఉన్నాయి కానీ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ లేదని. అంత పెద్ద ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ కట్టాలి అంటే అక్కడ ఉద్యోగాలు కావాలిగా. అంటే ఆ కట్టడానికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే స్థానికులే వస్తారు. దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ఉద్యోగాలు రావాలి. ఇలా ఉద్యోగాలు వస్తూ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి డబ్బొస్తుంది. అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బావుంటుంది. సో, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బావుంటే ఏమవుతుంది, వాళ్ళ నెలవారీ ఖర్చులు అంతా బానే ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు ఈ కన్వర్షన్ వాళ్ళు కన్వర్ట్ ఎందుకవుతారు? మాకన్నీ బానే ఉన్నాయి కదా! మేమెందుకు కన్వర్ట్ అవ్వాలి? సీ వాళ్ళు ఎథిస్ట్ కూడా అవ్వచ్చు. వాళ్ళు జస్ట్ ఎవరైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళు లొంగాలంటే వీళ్ళు బలహీనమైన స్థితిలో ఉండాలి. ఒక సంస్థ ఉన్నప్పుడు, ఆ సంస్థ పెట్టుబడి పెట్టినప్పుడు, వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళ జీవితం, వాళ్ళ జీవన విధానం బావుంటే. అది అవ్వకుండా ఉండాలని చెప్పి వాటికన్ ఫ్లాగ్స్ కనిపించాయి అక్కడ. వాటికన్ ఫ్లాగ్స్ ఎట్ విరీనియం పోర్ట్ ప్రొటెస్ట్ అని గూగుల్‌లో కొట్టినట్టయితే మీకు స్పష్టంగా అవి కనిపిస్తాయి. అంటే క్లియర్‌గా చర్చిలే ఇక్కడ చేస్తున్నాయి. సో, చర్చెస్ అండ్ ఏవైతే ఈ మిషనరీ ఆర్గనైజేషన్స్, ఇస్లామిక్‌వి, మార్క్సిస్ట్‌వి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఫారెన్ ఫండింగ్ మన దేశంలో డెమోగ్రఫీ చేంజ్‌కి, అభివృద్ధి ఆగడానికి, గొడవలకి ఫండింగ్ వస్తుంది. మనం ఇప్పుడు ఒక ఎదిగే క్రమంలో ఉన్నాం. ఇది మనమే కాదు, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అన్నీ అంటున్నాయి. సూపర్ పవర్ చైనా వీళ్ళందరూ కూడా ఈ క్రైసిస్ నుంచి వాళ్ళు బయటికి రాలేక 3%, 4% జీడీపీ గ్రోత్‌తోని, యూరోప్‌లో చాలా దేశాలు 1%, కొన్ని 0% జీడీపీ గ్రోత్‌తో ఉంటే మన మీద టారిఫ్ పెట్టినా, మనకిప్పుడు ఈవెన్ ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్రైసిస్‌లో కూడా మనం 6%, 7% గ్రోత్‌తోని మనం ఉన్నాం. యూఎస్ మన మీద టారిఫ్‌లు ఇప్పటికీ ఉన్నాయి. ఏ క్షణం ఏమవుతుందో మనకి తెలీదు. అండ్ గల్ఫ్‌ది ఇంకా క్రైసిస్ అలాగే నడుస్తున్నా మనం 7% గ్రోత్‌లో ఉన్నాము. ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ పెరగొచ్చని చెప్పి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లు ఇచ్చాయి. సో, మనం ఇలా ఎదుగుతూ వెళ్తున్న కొద్దీ వీఆర్ బికమింగ్, ఇప్పుడు మనం వేరే దేశాలని కంటే మనం బలపడుతున్నాం కదా! సో, ఇది ఎవ్వరికీ నచ్చదు ఇది. అటు చైనాకి నచ్చదు, ఇటు వెస్ట్ ఏషియాకి నచ్చదు, యూరోప్‌కి నచ్చదు, యూఎస్‌కి నచ్చదు. సో, వీళ్ళందరూ సమ్‌వేర్ ఆర్ ది అదర్ వే వీళ్ళు ఇది ఆపాలి అంటే ఏం చేయాలి? గొడవలు చేయాలి. ఎందుకు గొడవలు చేయాలి? ఇక్కడున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. చెడ్డ పేరు తెస్తే ఏమవుతుంది? ఐదర్ బై ఫోర్స్ బంగ్లాదేశ్‌లో జరిగినట్టన్నా ప్రభుత్వం అధికార మార్పిడి జరగాలి. లేదంటే ఎన్నికల ద్వారా అధికార మార్పిడి జరగాలి. ఒకవేళ ఎన్నికల ద్వారా అధికార మార్పిడి జరగాలంటే ఇక్కడ ఒక మెజారిటీ వాళ్ళు ఒక పార్టీకే వేస్తున్నారు, బీజేపీకి. సో, వాళ్ళకంటే ఎక్కువ ఎలా రావాలి? ఇక్కడ మెజారిటీ బీజేపీ వైపే ఉన్నారు. సో, ఇది మార్చాలంటే ఏం జరగాలి? డెమోగ్రఫీ చేంజ్. ఫస్ట్ బై కన్వర్షన్స్, నెక్స్ట్ బై ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్. సో, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ ఆపారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు బార్డర్ ఫెన్సింగ్. నేను అందుకే ఎప్పుడు అంటూ వచ్చాను, నేను ఇక్కడ మనం బెంగాల్ ఎన్నికల ప్రచారం అవుతున్నట్టయినా నేను ఫస్ట్ టైం హిట్‌కొచ్చాను. మీకు గుర్తుంటే నేను అప్పటి నుంచి అంటున్నా, బెంగాల్ ఎన్నికలు దేశ చరిత్రను మార్చబోతున్నాయి. ఇది జస్ట్ ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు. దీని తరువాత విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయి. ఒకవేళ బీజేపీ బెంగాల్ గెలిస్తే బెంగాల్ గెలిచిన తర్వాత నేను అన్నాను, ఇళ్ల రద్దనే పండ కాదు, వీళ్ళకి ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచం ఒత్తిడి వీళ్ళ మీద ఉంటుందన్న నేను అన్నాను. సువేందు అధికారికి యోగి ఆదిత్యనాథ్ గారి మీద ఎలా అయితే లక్ష్యం చేసుకున్నాయో ప్రపంచ దేశాలన్నీ కూడా, ఎన్జిఓస్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, వెస్టర్న్ మీడియా, అలాగే సువేందుని కూడా టార్గెట్ చేస్తాయి అని అన్నా. అదే జరుగుతోంది. ఎందుకంటే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ వీళ్ళు ఇప్పుడు ఆపుతున్నారు. అంటే డెమోగ్రఫీ చేంజ్ ఒక ఫేజ్ వీళ్ళు ఆపారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కన్వర్జన్‌ది. ఇప్పుడు వీళ్ళకి ఎన్‌జీఓస్‌కి ఫండింగ్ ఆగిందో, వీళ్ళు కన్వర్జన్స్‌కి కష్టం అవుతుంది. కష్టం అవ్వడం వల్ల ఏమవుతుంది? ఎవరైతే ప్రలోభపడి కన్వర్ట్ అయ్యారో ఆల్రెడీ చాలా బజరంగ్ దళ్ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్, లోకల్‌గా ఉన్న ఆర్గనైజేషన్స్ చాలా మటుకు వాళ్ళకి ఒక అవేర్‌నెస్ తెచ్చి ఘర్ వాపసీ చేస్తున్నారు. సో, ఏదైతే డెమోగ్రఫీ చేంజ్ చేయాలనుకున్నారో 2 విధాలుగానే ఆపుతున్నారు. సో, ఇది మోదీ గారు ఒక మాట అంటూ వచ్చారు. మనం గనక గుర్తున్నట్టయితే 2024 ఎన్నికలప్పుడు ఆయన రోజుకు 3-4 ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన ప్రతి ఏ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అంటూ వచ్చారు. నాది థర్డ్ టర్మ్‌లో విప్లవాత్మక నిర్ణయాలుంటాయి, దేశ గతిని మార్చే నిర్ణయాలుంటాయని ఆయన తరచూ అంటూ వచ్చారు. ఈవెన్ తెలుగుకి కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అన్నారు. సో, ఇన్ మై ఒపీనియన్ ఆర్టికల్ 370 సిఏఏ తేవడం, లేకపోతే రామ్ మందిర్ కట్టడం కంటే కూడా ఇంపార్టెంట్ డెసిషన్ ఇదంట ఎఫ్‌సిఆర్ఏ.
ఈవెన్ నాట్ ఈవెన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్, నాట్ ఈవెన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. వాటన్నిటికంటే కూడా ఎఫ్సిఆర్ఏనే ఇంపార్టెంట్. మామూలుగా వరల్డ్లో మనం చూసుకున్నట్టయితే కనుక అమెరికాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిన్స్ అంటే World War II అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే రాష్ట్రపతులు ఉన్నారో వాళ్ళలో ది గ్రేటెస్ట్ ఎవరంటే ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ అంటారు. ఎందుకంటే ఈ బ్రాట్ అమెరికా అవుట్ ఆఫ్ డిప్రెషన్. ఏదైతే మనం ఇప్పుడు అమెరికా చూస్తున్నామో దానికి ఆ అమెరికా ఇలాంటి రూపం రావడానికి కారణం తనని అంటారు. దాని తర్వాత మనం ఓ రకంగా డెంగ్ జాపింగ్ చైనాలో లిబరలైజేషన్ చేసి అవి అని లిబరలైజేషన్ మెయిన్ అని అంటారు. అలాగా మోదీ గారు ఆయన నెక్స్ట్ టర్మ్ కూడా ఉండొచ్చు. ఆయన 2029లో కూడా ఆయన పోటీ చేయొచ్చు. ఆయన మేబీ 16 ఇయర్స్ ఉండొచ్చు, 17, 18 ఎన్ని ఇయర్స్ అన్నా ఉండొచ్చు. డౌన్ ద లేన్ ఆయన టెన్యూర్లో విప్లవాత్మక నిర్ణయం ఏంటి అంటే ఇట్ విల్ నాట్ బి సర్జికల్ స్ట్రైక్, ఇట్ విల్ నాట్ బి ఆపరేషన్ సింధూర్, ఇట్ విల్ నాట్ బి ఆర్టికల్ 370, ఇట్ విల్ నాట్ బి వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇట్ విల్ నాట్ బి ఉమెన్ రిజర్వేషన్, ఇట్ విల్ బి ఎఫ్సిఆర్ఏ. ఎందుకంటే సివిలైజేషన్ని కాపాడే డెసిషన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఇవన్నీ మాడుకుంటున్నామో ఫండింగ్ ఎన్జిఓస్ ఇదంతా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఎ సివిలైజేషనల్ బ్యాటిల్. ఇది మీకు వినే వాళ్ళకి ఎగ్జాగ్జరేషన్ అనుకోవచ్చు, బట్ మీరు వెతకండి. నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్ ఉన్నది ఒక్కటే అది మనది ఒక్కటే ఉంది. మీరు ఇప్పుడు చూడండి, అమెరికా తీసేయండి, నార్త్ అమెరికా తీసేయండి, సౌత్ అమెరికాలో ఇప్పుడు ఉన్నదంతా ఏంటి? క్రిస్టియానిటీ. ఆఫ్రికాలో నిజానికి ఇప్పుడు ఉన్నదంతా ఏంటి? క్రిస్టియానిటీను, దాని తర్వాత ఇస్లాం. నిజానికి ఆఫ్రికాలో ఇండిజినస్ రిలీజియన్లు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఎక్కడున్నాయి? లేవు. థాయిలాండ్లో బుద్ధిజం వెళ్ళిపోయి ఇప్పుడు కొన్ని చోట్ల ఇస్లాం పెరుగుతుంది. ఎస్, ఐ థింక్ నార్దర్న్ థాయిలాండ్ ఎక్కడ అంతా కూడా ఇస్లాం. అక్కడ సౌత్ కొరియాలో ఇస్లాం పెరుగుతోంది. ఇస్లాం ఎంత పెరుగుతోంది అంటే వాళ్ళ స్ట్రీట్స్లోకి రాకుండా ఉండడానికి లోకల్స్ పిగ్గుని పెడుతున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ అసలు పిగ్గుని చూస్తే వాళ్ళు చాలా భయపడతారు. ఎస్పెషల్లీ ఇంకా పోర్క్ అంటే వాళ్ళు ఇంకా సమస్య లేదు, ఇంకా వాళ్ళు పోర్కుని పిగ్గుల్ని పెడుతున్నారు. అక్కడ క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎంత అవుతున్నాయి అంటే బుద్ధిస్టులు రోడ్డు మీదకి వచ్చారు ధర్నాలకి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని. దీని మీద సిరీస్లు కూడా వచ్చాయి. సిరీస్లో దీని మీద ఒక జోక్స్ కూడా వస్తాయి. కొత్తగా నీకెప్పుడు మతం వచ్చిందని ఇలాంటివి కూడా సౌత్ కొరియన్ సిరీస్లో వస్తాయి. ఇండోనేషియా ఒకప్పుడు ఇట్ వాస్ ఏ హిందూ కంట్రీ, దాన్ని ఇస్లామిక్ చేసేసారు. ఇప్పటికీ వాళ్ళ నోట్ల మీద రాముడు ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ పేర్లలో చాలా మందికి రామ అలా ఉంటాయి. వాళ్ళకి ఇప్పటికీ బాలి అక్కడంతా కూడా సనాతన ధర్మం ఉంది. ఎందుకు మరి అడగచ్చు, ఉంచారు కదా. మామూలుగా ఇస్లాం అంటే కంప్లీట్లీ వాళ్ళు మొత్తం రూపం ఆపేస్తారు అలా అని. ఎందుకు అంటే బాలి వాళ్ళకి టూరిజం హబ్, వాళ్ళ ఎకానమీగా చాలా ఇంపార్టెంట్. మీరు గనక హిందూ అన్ని కొట్టేసి మీరు అక్కడ ఇస్లామిక్ చేస్తే ఎవరు వస్తారు? అందుకనే వాళ్ళు అక్కడ ఉంచారు. నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్, సెక్యులరిజం, సర్వధర్మ సంభావన అలాంటివి అన్నీ కాదు. వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి ఇండోనేషియా అది ఉంచింది. మరి వేరే చోట్ల కూడా అంతా ఉన్నాయి. ఇండోనేషియా ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, కానీ వేరే చోట్ల కూడా హిందూ అన్నీ కూడా కొట్టేశారు. అక్కడ ఒక్కటే ఎందుకంటే వాళ్ళకి అది ఆర్థికంగా కావాలి కాబట్టి. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ మన కళ్ళ ముందే జరుగుతోంది. ఎలాగా ఒక మనిషిని దీపు చంద్రదాస్ని తగలపెట్టేశారు. పాకిస్తాన్లో చూస్తున్నాం. అంటే ఎక్కడైతే నాన్ అబ్రహామిక్ ఉన్నాయో, ఎక్కడైతే సనాతన ధర్మం ఉందో అవన్నీ ఈరోజు లేవు. ఇరాన్ ఒకప్పుడు అక్కడ అది హిందూ సివిలైజేషన్. దాని తర్వాత జొరాస్ట్రియనిజం అంటారు. జొరాస్ట్రియన్స్ కూడా ఎవరు? సూర్యుడిని పూజిస్తారు. మనం సూర్యుడిది ఆదిత్య హృదయ స్తోత్రం అంటాం, సూర్యాష్టకం. అంటే వాళ్ళు కూడా హిందువుల్లో ఒక పార్టే. బట్ ఈరోజు ఇరాన్ అంటే అందరికీ ఏమొస్తుంది? షియాస్. సో అక్కడ కూడా వాళ్ళు సివిలైజేషన్ని వాళ్ళు అంతమొందించేశారు. సో ఇంకా నాన్ అబ్రహామిక్ ఉన్న సివిలైజేషన్ ఒక్కటే ఎక్కడ ఫ్లరిష్ అవుతాం? భారత్. అది కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు ప్రయత్నిస్తారు, కొన్ని 100 ఏళ్ల నుంచి. బట్ దే కుడెంట్ అచీవ్. ఇప్పుడు దే ఆర్ స్టిల్. ఎందుకంటే ఇది ఏంటంటే డూ ఆర్ డై. ఇప్పుడు గనక మనం ఆపకపోతే ఇంకా వీఆర్ డన్. డౌన్ ద లేన్ ఐదర్ మనం చచ్చిపోవాలి, మనం చంపేస్తారు మారనంటే, లేకపోతే గనక మీరు మిరాజ్ కిందను నేను హర్షద్ కింద మారాలి, ఆర్ లేకపోతే క్రిస్టియన్ ఫేస్. సో అలా అవ్వకుండా ఉండాలి అనే ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దిస్ ఇస్ ద డూ ఆర్ డై బ్యాటిల్ ఫర్ సనాతన ధర్మ, ఫర్ సివిలైజేషన్, అండ్ దే ఆర్ స్టాండింగ్ యాస్ ద బ్యాక్ బోన్ ఫర్ దిస్. ఇది జరుగుతుంది కాబట్టే వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఈ యుఎస్కి వీళ్ళకి ఏంటి ఇంటెన్షన్? ఇక్కడ డబ్బు పెట్టాలి అంటే వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు చెప్పలేరు కదా, మేము ఇక్కడ వి వాంట్ టు డూ కన్వర్జన్స్ అని. చర్చిలకి ఏం ఇంటెన్షన్? యుఎస్లోనే చర్చిలు గొడవలు చేస్తున్నాయి.
చర్చిలు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అక్కడ రిపబ్లికన్స్ మీద డెమోక్రాట్స్ మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు చర్చ్ వాళ్ళు. మీరు ఎలా చేస్తారు అలా, నా దేశంలో నా వాళ్ళు చేస్తుంటే నీకేంది నొప్పి. ఇప్పుడు ట్రంప్ అక్కడ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని పంపించేస్తున్నాడు, మనం చూస్తున్నాం ఐస్ వాళ్ళని మన వాళ్ళని కూడా పంపిస్తూ. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకిస్తే లేదు మీరు పంపకూడదు మీరు ఉంచాలంటే ట్రంప్ ఏమంటాడు, నా దేశాన్ని నా ఇష్టం, నా అంతర్గత విషయం అని. నీ దేశ అంతర్గత విషయాల్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు, నువ్వు ప్రతి ఒక్క దేశం విషయంలో వేలు కాలు అన్ని పెట్టచ్చా. అందుకే మన వాళ్ళు ఐరన్ ఫిస్ట్తో చేస్తున్నారు. బట్ ఐ స్టిల్ థింక్ ఇది ఎంత చేసినా సరే ధర్నాలకి ఇవి అవ్వదు. ఇప్పుడు మనం చూస్తున్నాం సిజేపీ ప్రొటెస్ట్లు అవుతూనే ఉన్నాయి, ఫార్మర్స్ కూడా దిగుతున్నారు, లేబర్లు దిగుతున్నారు. సో సమ్హౌ ఫండింగ్ ఇంకా వస్తుంది. సో ఇది చేసినంత మాత్రం కంప్లీట్లీ 0% అయిపోతుందని లేదు, ఇంకా వస్తాయి. దీనివల్ల ఇంకా గొడవలు అవుతాయి. ఎందుకు అంటే హైపోథెటికల్ ఇమాజిన్ ఒక ఎక్స్ చర్చ్కి ఫండింగ్ వస్తుంది, ప్రభుత్వానికి దొరికింది ఏంటి, దట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ అని. అప్పుడు వాళ్ళు ఎసెట్స్ ఫ్రీజ్ చేయాలి, ఎసెట్ తీసేసుకోవాలి చర్చ్ది. సో దానివల్ల అది ఇంకెంత గొడవ అవుతుంది. జస్ట్ ఫండింగ్ది చెప్పాలి అన్నందుకు ఇంత గొడవ అయితే, ఆ ఫండింగ్ యాంటీ నేషనల్స్కి వెళ్తోందని లేకపోతే యాంటీ నేషనల్స్కి వస్తోందని రుజువు అయ్యి వీళ్ళు దాన్ని సీజ్ చేసేస్తే అప్పుడు రోడ్డు మీదకి ఇంకెంతమంది వస్తారు. సీజ్ చేయడం ఇన్ ది సెన్స్ లైక్ ఆ ప్రాపర్టీస్ కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. ఎస్, సీజ్ చేసేస్తారు. సో అదే జరిగితే కనుక చర్చెస్ ఏ ఉండవు, ఇల్లీగల్ చర్చెస్. ఎస్, 100%. ఆథెంటిక్ చర్చెస్ అండ్ లైక్ యూనో ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్న చర్చెస్ కాకుండా అందరికైనా ఏదో ఒక చోట నుంచి ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ లేకుండా వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు ఇక్కడ? దశం భాగాలతో. సో మీకు తెలుసు అనమాట, అది ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైం నేను నుంచి వింటున్నా. అది చెప్పండి ఏంటో దశమ భాగాలు. జస్ట్ ఫర్ ద చేంజ్ నేను మహేష్ మీరు హర్ష అనుకోండి, దశమ భాగాలు ఏంటో చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతా నేను చెప్పడం ఎందుకు. అంటే దశమ భాగాలు అని ఒక ఇప్పుడు వాళ్ళకు ఒక కల్చర్ ఉంటుంది కదా. సో మీరు సంపాదించే దాంట్లో దశమ భాగం 10% చర్చ్ కి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. అవునా? ఓకే. సో వాటితో సర్వైవ్ అవుతారేమో చిన్న చిన్న. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు వాళ్ళకి సర్వైవ్ అవ్వాలి అన్నా వీళ్ళు ఇక్కడ ఉండాలి కదా. ఎలాగా వాళ్ళని ఎలా ఉంచుతారు? ప్రలోభ పెట్టు, వాళ్ళకు కూడా కొన్ని ఫండింగ్లు ఇస్తారు. ఇప్పుడు కన్వర్ట్ చేస్తే వాళ్ళకి ఇంత అని ఇస్తారు. వాళ్ళు ఎలా ఇస్తారు? ఇంత ఫండింగ్ వస్తుంది కాబట్టి. కన్వర్ట్ చేస్తే కొత్త వాళ్ళు యాడ్ అవుతారు, బట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో సర్వైవ్ అవ్వచ్చు కదా. వీళ్ళు ఉండాలి కదా చర్చెస్. ఈ చర్చ్ అనేది ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక స్కూల్ తీసుకుందాం, ఒక చర్చ్ తీసుకుందాం, లైక్ యూనో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్. అందులో ఆల్రెడీ 100 మంది క్రైస్తవులు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళు యాడ్ అయితే 100 మందిని వీళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళు యాడ్ అయ్యారనుకోండి, అప్పుడు 100 కాస్త 200 అవుతుంది అనుకుందాం. దశమ భాగాలు అనేది వాళ్ళ కాంట్రిబ్యూషన్ అండి. లెట్స్ నాట్ మేక్ ఎనీ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్. సో ఓకే సో 200 అవ్వడం కన్నా సరే, ప్రస్తుతానికి ఉన్న ఎగ్జిస్టింగ్ 100 మెంబర్స్ ఎవరుతున్నారో వాళ్ళైతే ప్రతి సండే ఆరాధన అవి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చర్చ్కి వెళ్తూ ఉండాలి. సో ఈ 100 మంది దశమ భాగాలు అయితే ఇస్తూ ఉంటారు కదా, వీళ్ళు సర్వైవ్ అయితే అవుతూ ఉంటారు కదా. దశమ భాగాలతో సర్వైవ్ అవ్వలేరండి. డు యు రియల్లీ థింక్ ఆ దశమ భాగాలతోనే సర్వైవ్ అంటే వాళ్ళకి ఏం కావాలి? లైక్ యూనో అంటే కన్వర్ట్ చేయాలంటే దే హావ్ టు స్పెండ్ క్రోర్స్. అసలు ఎందుకు కన్వర్ట్ చేయాలని నేను అంటున్నాను. ఓకే, ఎగ్జాక్ట్లీ. సివిలైజేషన్ అంతమొందించాలి. ఇది వరకు మనం ఆంధ్ర వైపు వెళ్ళినట్టయితే, నాకు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆంధ్ర వైపు వెళ్ళినట్టయితే ఇది వరకు ఊళ్ళోకి ఎంటర్ అవుతుంటే వినాయకుడివి, ఆంజనేయ స్వామివి ఉండేవి, ఇళ్ల ముందర ముగ్గులు అవి ఉండేవి. ఈ రోజంతా కూడా చర్చిలు క్రాసులు వస్తున్నాయని ఎలా చేస్తున్నారు? అవి కన్వర్ట్ చేయాలంటే ప్రభుత్వాలు ఉండాలి. ప్రభుత్వాలకి వీళ్ళు దశమ భాగాలు అనేది, మీరు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఒక 100 రూపాయలు సంపాదించాడు, దశమ భాగాలు 10 ఇస్తాడు. మీరు అన్నట్టుగా 10 1010 అవుతుంది. ఆ 1000తో ఒక చర్చ్ ఎలా రన్ అవుతుందండి? చర్చ్ ఎందుకండి రన్ అవ్వాలి? అసలు చర్చ్ రన్ అవ్వాలంటే ఏం కావాలి నేను అంటున్నాను. అది చెప్పండి, ఏం కావాలి చర్చ్ రన్ అవ్వాలంటే? వాళ్ళు ఇప్పుడు ఏదైతే గుమిగూడతారు, పొద్దున్నే ప్రార్థనలు చేసుకుంటారు, లైక్ అసలు నిజమే. ఇప్పుడు చర్చ్ లో ఇప్పుడు ఏం ఖర్చు ఉంటుంది ఒక చర్చ్ కానీ చెప్పేసి లైక్ నా డౌట్. వాళ్ళు గాస్పెల్ వినడానికి వస్తారు, లైక్ ఏమంటారు, సువార్త వినడానికి వస్తారు. సువార్త చెప్పడానికి పాస్టర్ గారు ఉన్నారు. ఓకే,
సువార్త చెప్పడానికి సారీ అండి, నాకు మీ నుంచి ఇదంతా అంటే ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ లైక్ దిస్. సో కొంచెం సువార్త చెప్పడానికి పాస్టర్ గారు ఉన్నారు. సువార్త వినడానికి పరిశుద్ధాత్మలు పరిశుద్ధాత్మలు అనకూడదు. ఏమంటారు లైక్ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డబ్బులు అనే మ్యాటర్ ఫ్యాక్టర్ ఎందుకు వచ్చిందని నా డౌట్. ఇంకా దాన్ని నడపడానికి డబ్బులు ఎందుకు, ఇంకెందుకు ఆ దశంభాగం? సరే, ఆ దశంభాగం అనేవి పాస్టర్ గారికి వెళ్తాయి కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. చర్చ్కి వెళ్తాయా? ఐ థింక్ చర్చ్ ఆర్ పాస్టర్. ఆ చర్చ్ నుంచి లైక్ కొంచెం ఇప్పుడు ఆయన ప్రతి వారం ఆయన కొంచెం బలం ఉండాలి, ఆయన సర్వే అవ్వాలి కాబట్టి. సో మీరు అన్నట్టు 1,000 రూపాయలు పర్ వీక్ వచ్చాయనుకోండి, ఆయన వరకు 200 తీసుకున్నారు అనుకుందాం, మిగతా 800 రూపీస్తో వాళ్ళు చేయలేరా? దే క్రేవ్ వినోద్, యూ హావ్ హిట్ ద బుల్స్ ఐ. సో ఈ డేటానే ప్రభుత్వం అడుగుతోంది. Okay. ఇఫ్ ఒక చర్చ్ ఉంది, మీరు అన్నట్టుగా ఇది ఉందనుకో, చర్చ్ ఇస్ క్లీన్. కానీ ఇవి లేవని మీరు అంటున్నారు. ప్రభుత్వం అంటోంది. ప్రభుత్వం కూడా నిజానికి అనట్లే. ఇప్పుడు ప్రభుత్వం అనుమానం పడుతుంది. అనుమానం కూడా ప్రభుత్వం పడట్లే. వీళ్ళే గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా వీళ్ళే బయటకు వచ్చి గొడవలు చేస్తున్నారు. అదే అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎస్, ప్రభుత్వం ఒక చర్చ్ పేరెత్తిందా? ప్రభుత్వం ఒక ఎన్జిఓ పేరెత్తిందా? ప్రభుత్వం ఒక ఇస్లామిక్ సంస్థ పేరెత్తిందా? ఎవరి పేర్లు ఎత్తలేదు. ప్రభుత్వం ఎవరి పేర్లు ఎత్తలే కదా. ఇన్ఫాక్ట్ మైనారిటీ డిపార్ట్మెంట్ కింద ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. మోదీ గారు క్రిస్మస్ కి జీసస్, ఆయన అఫ్ కోర్స్ ఆయన ఏమి బైబుల్ కోట్ చేయరు, బట్ ఆయన ప్రభు ఇది అని చెప్తారు. ఇక్కడ ఉన్న చాలా మంది ఎవరైతే క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చెప్తారు, మోదీ గారు పోపుది బర్త్డేస్ అని విష్ చేస్తారు. ఆయన ఏమి కూడా క్రిస్టియన్స్ ఆయన ఎప్పుడు అనుమానించారు. ఆయన చర్చ్, ఆయన ఒకసారి మనకు గుర్తున్నది గోవాలో చర్చ్కి కూడా వెళ్ళారు ఆయన. సో ఆయన ఎప్పుడు కూడా చర్చ్ సార్ అనట్లేదే. ఇప్పుడు అదే అంటున్నాను కదా, ఎగ్జాక్ట్ గా ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు ఇప్పుడు క్యాథలిక్ బాడీస్ బయటకు వచ్చి గొడవలు చేస్తున్నాయి? మీరు అన్నట్టుగా దశమ భాగాలతోనే చర్చ్ రన్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఫారెన్ ఫండింగ్ రానట్టే కదా. సో దే ఆర్ క్లీన్, దెన్ వై దే సో కన్సర్న్? ఇప్పుడు మీరు అన్నట్టుగా దశమ భాగాలతోనే చర్చ్ రన్ అయితే జస్ట్ ఆ గాస్పెల్ చెప్తూ వాళ్ళు వాళ్ళ జీవనం సాగించుకుంటున్నట్టయితే దే ఆర్ నో ప్రాబ్లం కదా, ఎవ్వరికి ఏమీ ఇష్యూ లేదు. ఈవెన్ చర్చిల్ని కూడా ప్రభుత్వం ఎక్కడ టార్గెట్ చేసింది? గుమ్మడిగా దొంగటే మేబీ దాంట్లో ఇంకా ఏవో హిందూ ఆర్గనైజేషన్స్, ఎవరన్నా హిందూ ఆర్గనైజేషన్స్ పేరు ఎత్తారా? ఈ హిందూ ఆర్గనైజేషన్స్ లేవా ఏవి? అంటే చెప్తుంది ఏంటంటే హిందూ ఆర్గనైజేషన్స్కి ఫారెన్ నుంచి ఫండింగ్ రాదు, చర్చెస్కి వస్తుంది ఫండింగ్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్కి వస్తుంది, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్కి వస్తుంది. సో వీళ్ళందరూ యాంటీ నేషనల్స్ అని వీళ్ళే చెప్తున్నారు. హిందూ ఆర్గనైజేషన్స్ కూడా వస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి? రామ్ మందిర్ ఇష్యూ ఆల్రెడీ నడుస్తుంది కదా. రామ్ మందిర్ది సిట్ నివేదిక రానివ్వండి. మరి బ్రిజ్భూషణ్ స్వచ్ఛందంగా లైక్ దీని వెనకాల చాలా మంది ఉన్నారు, చాలా మంది పేర్లు వస్తాయని చెప్పేసి సిట్ నివేదిక వచ్చిన తర్వాతే లెట్స్ టాక్. మీడియా ట్రయల్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు పీపుల్ హూ ఎవర్ ఆర్ కామెంటింగ్ అబౌట్ రామ్ మందిర్, ఇది అవుతున్న టైంలోనే ఒక దర్గా మీద జరుగుతోందని చెప్పి రాజస్థాన్ లో కూడా ఒక ముస్లిం వచ్చి బయట మాట్లాడాడు. డిడ్ ఎనీవన్ కామెంట్ అబౌట్ దట్? అజ్మీర్ దర్గాలో ఘోటాలాలు జరిగిందని అన్నారు. డిడ్ ఎనీవన్ కామెంట్ అబౌట్ దట్? అంటే ఎవరో చేసే బదులు ఇప్పుడు బ్రిజ్భూషణ్ ఇస్ లైక్ యాక్టివ్ పొలిటీషియన్ అండ్ చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ అంతకుముందు కాంట్రవర్సీస్ మనకు చాలా తెలుసు. అంటే అన్యమనస్కంగానో లేకపోతే కొంచెం చెప్పినట్టుగా చెప్పడం వేరు, కానీ కుల్లా లైక్ కుల్లేహాం దీని వెనకాల చాలా పెద్ద మంది ఉన్నారని చెప్పి చెప్పడం వేరు కదా. కరెక్ట్. ఒకవేళ అంతే గనకైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారు, మీరు సిట్కి వెళ్ళండి అన్నారు. అఖిలేష్ యాదవ్ మాట్లాడాడు, కేజ్రీవాల్ మాట్లాడాడు, కేజ్రీవాల్ పార్టీలో సంజయ్ సింగ్ మాట్లాడాడు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ సిట్కి వెళ్ళండి అని అన్నారు. సెకండ్, నిజానికి ఇలాంటి ఆరోపణలు వస్తే గనక ఐదర్ సుమోటోగా కోర్టు తీసుకుని ఒక సిట్ ఏదో కోర్టు దాంట్లో వెళ్ళాలి, లేకపోతే ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే సిట్టు చూస్తున్నామో ప్రభుత్వం వేలే, వాళ్ళు రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళు అడిగారు. రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళే దీని మీద విచారణ చేయండి అని అన్నారు. సో ఇది ఎవరో ఒత్తిడి చేస్తే కాదు, ఆరోపణలన్నీ నిజాలు వెలికి తీయాలని రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళే అంటున్నారు. సో వాళ్ళే అంత ధైర్యంగా వాళ్ళు వచ్చి అన్నప్పుడు విచారణ నివేదిక బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటున్నానంటే ఇది చేయడం ఇది వేయడం ద్వారానే గనక ఒకవేళ ఆరోపణలు నిజమైనట్టయితే మోదీ గారు ఎప్పుడో దిగిపోయి ఉండాల్సింది. సబర్మతి ట్రైన్ తగలపడ్డ తర్వాత ఏవైతే గొడవలు జరిగాయో దాని మీద సిబిఐ విచారణకి పిలిచినంత మాత్రాన ఆయన దోషి అని తేలలే కదా. 10 ఏళ్ళు ఆయన కోర్టు కేసులు ఎదుర్కొన్న తర్వాత కోర్టు ఇచ్చింది. అమిత్ షా గారిని షోరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో వాళ్ళు కోర్టు అరెస్ట్ చేశారు. సిట్టింగ్ హోమ్ మినిస్టర్ని ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేదు.
ఈవెన్ బీజేపీ 12 ఏళ్లలో కూడా వాళ్ళు ఒక హోమ్ మినిస్టర్ మీద చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళది కానీ వేరే పార్టీలు వీళ్ళు అరెస్ట్ అంటే చేశారు. మళ్ళీ ఇది పార్టీ వైపు వెళ్ళిపోతుంది. నేను ఎందుకంటే ఇది రాజకీయమే, ఇది రాజకీయమే. ఎందుకంటే ఇది మాట్లాడుతున్నది అందరూ రాజకీయ నాయకులే కదా. అఫ్ కోర్స్ రాజకీయమే. అంటే ఏ గుడి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కాశీ ఉంది, ఎవరు కాశీ గురించి మాట్లాడలేదే, ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే రామ్ మందిర్ అనేది బీజేపీది, ఆర్ఎస్ఎస్ది, వాళ్ళ క్లోజ్ టు హార్ట్. ఏ గుడి అయినా సరే ఐదర్ అక్కడ స్థానికులు లేకపోతే గనక మేబీ గవర్నమెంట్ కొంచెం చేయడము, కానీ రామ్ మందిర్కి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు దానికోసం పనిచేశాడు. నేను మా ఏరియాలో రామ్ మందిర్ నిధి కోసం తిరిగిన వాడిని, దాని తర్వాత అక్షింతల అభియాన్ జరిగినప్పుడు నేను పంచిన వాడిని. సో అండ్ ఎంతమంది భక్తితో తీసుకున్నారు నా కళ్ళతో నేను చూశాను, మా ఇంటికి కూడా వచ్చాయి, హ్యాపీ. సో అంటే ఏంటంటే ప్రతి ఒక్క హిందువు కనెక్ట్ అయ్యాడు. సో ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోగొట్టాలని చెప్పి, సంఘు మీద చెడ్డ పేరు రావాలని చెప్పి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ జరిగితే ఏమవుతుంది? బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏమున్నాయి? బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మీరు అంటున్నారు, బీజేపీ నాయకులే అంటున్నారు అని చెప్పేసి నేను అంటున్నాను. ఓకే, కొంచెం రామ్ మందిర్ కట్ చేద్దామండి. లేదు మీరు అన్నారు కాబట్టి జస్ట్ ఫైనల్ థింగ్ ఇది ఒక్కటి చెప్పి, ఒకవేళ బీజేపీ నాయకులే అన్నట్టయితే అదే అన్న సిట్టుకి వెళ్ళొచ్చు ఆయన ఇండియాలో. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి సంజయ్ సింగ్ అనే వ్యక్తి ఆపు వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తారో సిట్టు వాళ్ళని పిలిచింది, మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో మాకు ఇవ్వండి అని. సో నేను అనేది అదే, ఒకవేళ తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి, బట్ సిట్టు నివేదిక బహిర్గతం అయ్యేంత వరకు ఇవి ఏవైతే వచ్చాయి ఇవన్నీ ఆరోపణలే, నిరాధారమైన ఆరోపణలు సిట్టు నివేదిక వచ్చేంత వరకు. సార్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఇండియాలో ఉన్న ఏ గుడిపైన ఏ సిట్టు వేసినా ఎలాంటి రిపోర్ట్ వస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఇక్కడ కూడా నేను ఇలాంటి వ్యాఖ్య చేయకూడదు. కేరళ అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అనుకుందాం, కేరళలో ఏదైతే బీజేపీ ఉన్నంత వరకు గుడి మీద ఏదైతే అన్నారో, ఇదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల ఏళ్ల నాటి పురాతనమైన గుడి రాజస్థాన్ లో కూలిపోయితే బీజేపీ వాళ్ళు అందరు ఇలా ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ ఔరంగజేబ్ తో పోల్చి గుళ్ళు కూలగొడితే కూడా బీజేపీ కేంద్రంలో ఏమీ చేయలేదు. ఫ్రీ టెంపుల్స్ మూవ్మెంట్ వచ్చినప్పుడు బీజేపీ ఏం మాట్లాడట్లేదు. ఫ్రీ టెంపుల్ ది అన్ని హిందూ సంఘాలు అంటున్నాయి, ఈవెన్ ఆర్ఎస్ఎస్ లోని విహెచ్పి అంటున్నా, ఇప్పుడు మన కేంద్రం నుంచి ఎక్కడ ఫ్రీ టెంపుల్ ది బీజేపీ మాట్లాడలేదు. సో బీజేపీ వాళ్ళకి తెలుసు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలో దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఒకవేళ జరిగితే బీజేపీ ఏమి చట్టమే చర్యలు తీసుకుంటుంది. సో ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ బీజేపీ ఇట్ విల్ నాట్ బి బయాస్డ్, ఎందుకంటే భక్తుల మనోభావాలతో ఆడుకున్నట్టయితే గనక ఏదైతే ఇప్పుడు ఒక బ్యాటిల్ జరుగుతుందో ఆ బ్యాటిల్లో మనం ఓడిపోతాం. సో బీజేపీ విల్ నాట్ టేక్ దట్ రిస్క్. బీజేపీ బయాస్డ్ గా ఉండదు, అన్బయాస్డ్ గా ప్రభుత్వం ఎలా అయితే వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తుంది. గుడ్, అదే కనుక జరిగితే చాలా సంతోషం. అదే జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ వైజ్ చూసుకుందాం. కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్తో ఆ బంగారం ఇష్యూ మనకు తెలుసు, తిరుమలలో పరకామణి కేసు కూడా మనకు తెలుసు. నేను ఇంకా దాన్ని కొంచెం క్లోజ్గా ఫాలో అయ్యాను. అంటే మీరు స్టేట్ పాలిటిక్స్ కొంచెం తక్కువ ఫాలో అవుతా అన్నారు. సాక్షిని చంపేశారు నేను విన్నాను. ఇప్పుడు రామ్ మందిర్ ఇష్యూ ఉంది. నాకు తెలిసి లైక్ ప్రతి దగ్గర ఇది ఉంటుంది, ఇదైతే ఇలా ఉంటుంది. సరే, ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వకూడదు. ఏంటంటే ఒకవేళ చేసినా అవి మళ్ళీ లైక్ దోచుకున్నారే అనుకుందాం, ఆ డబ్బులన్నీ మళ్ళీ ఇండియా బయటికి అయితే వెళ్ళి చర్చెస్కి ఫండింగ్ వెళ్తున్నాయని చెప్పి నేను అనుకోను. లైక్ ఇండియా నుంచి తీసుకెళ్ళి బయట ఎక్కడో వేరే చర్చెస్కి ఫండింగ్కి వెళ్తున్నాయి అని అయితే నేను అనుకోను. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే బయట నుంచి చర్చెస్ నుంచి, బయట కంట్రీస్ నుంచి, అక్కడ చర్చెస్ నుంచి డాలర్స్ రూపంలో, తర్వాత ఎందుకంటే డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి మన ఇండియాకి వస్తున్నాయి. సో ₹1 అలా ఏదొచ్చినా సరే ఆబ్వియస్లీ ఇక్కడ కన్వర్షన్స్కో లేకపోతే ఇక్కడ లైక్ వేరే వేరే యాంటీ నేషనలిస్ట్ యాక్టివిటీస్కే పనికొస్తాయని మీరు అంటున్నారు. సో ఇండియాలో ఒకవేళ గుళ్ళ మీద అవినీతి జరిగినా కానీ అదైతే బయటికి వెళ్ళదు, ఇక్కడిక్కడే తిరుగుతుంది. సో మహా అంటే ఓ పూజారి బాగుపడతాడో లేకపోతే ఆ ఎమ్మెల్యే బాగుపడతాడో. హైపోథెటికల్లీ గుడి నుంచి వచ్చింది అయితే మరి చర్చికి వెళ్ళదు, కానీ చర్చ్ నుంచి వస్తే మాత్రం గుడికి మాత్రం చిన్న తేడా ఉంది మీరు అన్న దాంట్లో. ఇప్పుడు తిరుమలకి ఎంత నిధులు వస్తాయో మనకు తెలిసిందే. నేను పరకామణి కేసు అదే చెప్పాను. ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు అదంత తెలీదు. బట్ ఒక్కటి తెలిసింది ఏంటంటే తిరుపతికి వచ్చే కొండ మీద ఉన్న గుడికి వచ్చే ఫండ్స్ తోని ఫ్లైఓవర్లు కట్టారు. ఇప్పుడు తమిళనాడులో గుళ్ళన్నీ కూడా హెచ్ఆర్సి అండర్ లో ఉంటాయి. ధూపదీప నైవేద్యాలు కూడా గుళ్ళకి లేవు, కానీ వాళ్ళకి గవర్నమెంట్కి వచ్చే ఫండింగ్ తోని వాళ్ళు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కి ముస్లిం ఆర్గనైజేషన్స్ కి ఇచ్చారు.
సో ఇట్ ఈస్ నాట్ లైక్ గుడ్లకు వచ్చేది కేవలం గుడ్లకే వెళ్ళట్లేదు, అదే అందరూ అంటుంది, అందుకే ఫ్రీ టెంపుల్ అంటున్నారు. బట్ స్టిల్ బీజేపీ ఎందుకంటే వీ డోంట్ నో, ఒకవేళ ఒక గుడి ఫ్రీ అయితే ఆ గుడిని ఎవరు కాపాడతారు, ఐ మీన్ ఎలా వర్క్ అవుతుంది, ఎవరు ఉంటారు దానికి, ఏంటి మానిటరింగ్ ఏంటి, అథారిటీ ఏంటి అనేది ఇంకా ఎవరికి తెలీదు. ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే గుడిది అన్నారో ఇలాగే చర్చిల్లో మదర్సాలో జరుగుతున్నాయి, బట్ దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ. ఏం మాట్లాడితే ఏం గొడవలు వస్తాయని ఎవరికి తెలియదు. ఇప్పుడు గుళ్ళల్లో ఒకవేళ అవకతవకలు జరిగినా గొడవలు జరిగినా గుళ్ళు ఏం బాగుపడట్లేదు. ఇప్పుడు తమిళనాడులో అదే కదా, హెచ్ఆర్సి మీరు తీయండి, హెచ్ఆర్సి అండర్లో ఎన్ని గుళ్ళలో ధూపదీప నైవేద్యాలు లేవు, బట్ హెచ్ఆర్సి నుంచి వచ్చే ఫండ్స్ అన్ని కూడా వీళ్ళు అభివృద్ధి పేరుతో వేరే వేరే వాటికి వాడతారు. ఈవెన్ తిరుమలకు వచ్చే ఫండ్స్ ని ఫ్లైఓవర్లు కట్టడానికి వాడారు. ఏం ఏపీ గవర్నమెంట్ కి ఫండ్స్ లేవా? ఫండ్స్ ఉన్నాయి కదా, ఏపీ గవర్నమెంట్ కి బాగానే వస్తాయి కదా. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ దాన్ని రెగ్యులేట్ చేస్తున్నట్టుంది. ఇంకా తెలియదండి, ఐ డోంట్ నో అబౌట్ విజయ్ తలపతి, ఐ మీన్ ద న్యూ సీఎం ఆర్డర్, ఇట్ వాస్ అ కోర్ట్ ఆర్డర్, మద్రాస్ హైకోర్ట్ అంది గుళ్ళకి వచ్చేది కేవలం గుళ్ళకే వాడాలి అని. బట్ వీ డోంట్ నో, దే మే ఈవెన్ ఛాలెంజ్ దట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇప్పుడు దీపం రో మనకి తెలిసింది, అక్కడ ఒకటి దీపం, కొండ మీద దీపం వెలిగించేది చాలా గొడవ అయింది. అది మద్రాస్ హైకోర్టు ఇచ్చింది, ఇప్పుడు సుప్రీం కోర్టుకి విజయ్ గవర్నమెంట్ వెళ్ళింది. సో వాళ్ళు అలాగే వెళ్ళొచ్చు, బట్ ఇప్పటివరకు అయితే వెళ్ళలే. సో ఇప్పటివరకు అయితే గుడ్, మేబీ వాళ్ళు వెళ్ళొచ్చు. గుళ్ళ అనేది ఈరోజు ఫ్రీ టెంపుల్ అవ్వాలి అని చెప్పి బీజేపీలో కొంతమంది తప్ప ఏ రాజకీయ పార్టీ దాని గురించి మాట్లాడదు. ఎందుకంటే గుళ్ళు గనక ఒక్కసారి ఫ్రీ అయ్యాయంటే ఆ గుళ్ళ నుంచి వచ్చే నిధులు గనక ప్రభుత్వానికి రాకపోతే చాలా ప్రభుత్వాలు కూలిపోతాయి. వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ అలా కాకపోతే అంటే గుడికి ఒక ఏమంటారు కోశాధికారి, అంటే గుడి సపరేట్ బాడీగా ఏర్పడి వాళ్ళే కంట్రోల్ చేసేలాగా ఆ గుడికి సపరేట్ మెంబర్స్ ఉంటారు అంటున్నారు. అది ఇంకా తెలియదు. అగైన్ దాంట్లో కూడా ఎవరు ఉంటారు మళ్ళీ? అయ్యో, అలా ఉన్న వాళ్ళు చాలా చూశాను. నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే చిన్న గుడి కాస్త పెద్ద గుడి అయింది. పెద్ద గుడి అవుతున్న ప్రాసెస్ లో ఆ ఊళ్ళో వాళ్ళెంత పెద్ద వాళ్ళు అయ్యారు కూడా నేను చూసాను. దట్ ఈస్ ద పాయింట్ కదా, దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఆ గుడిని ఎవరు కాపాడతారు, ఆ గుడిని ఎవరు సంరక్షిస్తారు? అగైన్ ఫ్రీ టెంపుల్ ఇట్ ఈస్ ఫైన్, ఓకే, గుడిది గుడికే వాడాలి కాబట్టి టెంపుల్స్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి, కానీ ఆ గుడిని ఎవరు మానిటర్ చేస్తారు? అగైన్ మన దేశంలో ఎంత అద్భుతమైన రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఒకవేళ గుళ్ళ నుంచి ఏవి రావు అనుకున్నట్టయితే అక్కడ గుడి ప్లేస్ లో మనం వేరేదేదైనా అభివృద్ధి కట్టచ్చని గుడిని కూల్చిన ఈ ప్రబుద్ధులు మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో అందుకనే ఫ్రీ టెంపుల్ది ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అనేది నా ఫీలింగ్. సరే, మళ్ళీ ఒకసారి మనం ఎఫ్సిఆర్ఏకి వెళ్దాం. ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. ఓకే, మళ్ళీ నేను మళ్ళీ ఈ స్టేట్మెంట్ నేను ఇస్తున్నాను. ఏంటంటే బయట నుంచి వస్తున్న ఫండ్స్ ఇక్కడ లోకల్లో ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. లైక్ కన్వర్షన్స్కి ఉపయోగపడుతున్నాయి, ధర్నాలకు ఉపయోగపడుతున్నాయి. అది నేను అన్నానండి, అదే మీరు అంటుంది, దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తారు. సో డెమోగ్రఫీ మారుస్తున్నాయి, దానివల్ల దేశ రాజకీయాలు ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి. సో మళ్ళీ నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఒకవేళ ఇండియాలో ఉన్న గుడిలో జరుగుతున్న అవినీతి కూడా మనకు తెలుసు, జరగట్లేదని కాదు, జరుగుతుంది. ఒకవేళ గుడిలో అవినీతి జరిగినా కానీ ఆ ఫండ్స్ అక్కడక్కడే తిరిగి ఒక పూజారి బాగుపడడమో లేకపోతే దానికి ఉన్న ఎవరైతే లైక్ అథారిటీ ఉంటారో వాళ్ళు బాగుపడడం జరుగుతుంది, కానీ దాని నుంచి ఇంకో చర్చ్కి అయితే వెళ్ళమని నేను అంటున్నాను. నేను నమ్ముతున్నాను అట్లీస్ట్, ఎందుకంటే నేను చదివిన దాని ప్రకారం. బట్ ఇది పెద్ద ప్రాబ్లం అయింది కాదు, ఎందుకంటే గుడి చుట్టే తిరుగుతుంది, కానీ బయట నుంచి వస్తుంది మాత్రం గుడికి ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పార్ట్లీ కరెక్ట్. ఎందుకంటే అంటే నాకున్న ఇప్పుడు మీరు పోల్చిందని నాకున్న సమస్య ఏంటంటే గుడిది చర్చిలకి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్కి వచ్చేది మనం పోల్చకూడదు. అసలు పోల్చకూడదు. మీరు అన్నారు గుడిలో గొటాలా జరిగినది పూజారికి వీళ్ళకి కరెన్సీ వైసే తీసుకుందాం, ఎందుకంటే బయట నుంచి వస్తున్నాయి డాలర్స్ లో వస్తాయి కాబట్టి కరెన్సీ వాల్యూ ఎక్కువ. వాళ్ళు 100 ఇచ్చినా కానీ మనకి ఇక్కడ ముగ్గురికి సరిపోతుందేమో. ఐ మీన్ సారీ, వాళ్ళు $100 ఇచ్చినా మనకు ముగ్గురికి సరిపోతుంది. అంటే వాళ్ళు మరి ప్రలోభ పెట్టడానికి ఎంత వాడతారో ఐ డోంట్ నో, అది మీరే చెప్పాలి. దశభాగాల గురించి మీరు బాగా సార్, మీరండి అనలిస్ట్, మీరు అనలిస్ట్ ఇక్కడ మీరు చెప్తున్నారు కాబట్టి. దశభాగాల గురించి నేను కూడా ఇంత బాగా వివరించేవాడిని కాదు. కామన్ సెన్స్ ఉపయోగించి వాళ్ళ $100 మనకి ఇక్కడ ముగ్గురికి సరిపోతాయేమో, కానీ మన $100 వాళ్ళకి ఒక్కరికి కూడా సరిపోవు, ఎందుకంటే మన డాలర్ మన కరెన్సీ ప్రకారం. సో అక్కడ నుంచి వస్తున్నది లైక్ వెయిటేజ్ పరంగా, కరెన్సీ పరంగా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫైన్, వెల్కమ్ టు. సో మీరు అన్నదే ఒకసారి మాట్లాడుకుంటూ అగైన్ ఒక్కసారి గుడిదా జస్ట్ వాంట్ టు గివ్ వన్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూడ్ ఇట్. గుడికి అవకతవకలు జరిగితే ప్రభుత్వం చేస్తోంది, ఎందుకంటే మన దేశంలో టెంపుల్స్ అన్ని కూడా దే ఆర్ అండర్ గవర్నమెంట్, బట్ చర్చెస్ మసీదులు మదర్సాలు గవర్నమెంట్ అండర్ లో లేవు.
అవి లేవు. మన దేశంలో టెంపుల్స్ ఒక్కటే గవర్నమెంట్ అండర్ లో ఉంటాయి. సో గవర్నమెంట్ అండర్ లో ఉండి గొటాలాలు జరిగితే అది గవర్నమెంటే చేస్తుంది. దానివల్ల గుళ్ళకు బాగుపడేట్లు, ఒకవేళ గుళ్ళు ఎంత బాగుపడేటైతే కొత్త గుడులు రావాలి, కానీ మన కొత్త గుళ్ళు ఈ రోజు కడుతున్న దాఖలాలు లేవు. కొత్త మసీదులు కడుతున్న దాఖలాలు ఉన్నాయి, మదర్సాలు కడుతున్న దాఖలాలు ఉన్నాయి, చర్చిలు కడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఒక గుడి కట్టడానికి 500 ఏళ్ళు మనం వెయిట్ చేయాల్సిన దుస్థితిలో హిందువులు ఉన్నారు ఈ రోజు. ఈ రోజుకి మనం కాశీ గుడి పూర్తిగా కట్టుకోలేదు. ఈ రోజుకి మనం మథురా గురించి ఊసెత్తటం లేదు. సో టెంపుల్స్ ది గొటాల ప్రభుత్వం చేస్తుంది, దానివల్ల టెంపుల్స్ నష్టపోతున్నాయి. కానీ మసీదులు మదర్సాలు వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయరు, వీళ్ళది వీళ్ళే చూసుకుంటారు. భగవాన్ జన వీళ్ళు దేనికి వాడతారో తెలియదు, పైపెచ్చి వీళ్ళకి బయట నుంచి వస్తుంది. అది దేనికి వాడతారో మళ్ళీ దానిది లెక్కాపత్రం లేదు. సో ప్రభుత్వం అడుగుతున్నది ఏంటంటే లెక్కాపత్రం మాకు చూపించండి. మిమ్మల్ని ఎవ్వరు ప్రశ్నించట్లే. ఒకవేళ మీకు ఫారెన్ది రాదు అని అన్నట్టయితే అదే చెప్పండి మాకు. ద వెరీ ఫ్యాక్ట్ ఇప్పుడు క్యాథలిక్ బాడీస్ బయటకు వచ్చి గొడవలు చేస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఏంటి ఇష్యూ? క్యాథలిక్ బాడీస్ కున్న ఇష్యూ ఏంటి? మీకు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ ఇష్యూ ఏముందో, ఫ్రీడమ్ విఘాతం అని అంటున్నారు. ఏం ఫ్రీడమ్? ఫ్రీడమ్ కి విఘాతం అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు సువార్త చెప్తుంటే మనం వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు కదా. మనం రిజిస్టర్ లో మీకు వస్తున్న ఫండ్స్ మాత్రమే అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మణిపూర్ లో గొడవలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు ఈ మాథ్యూ వ్యాండెక్ యుఎస్ అసెట్ ఎవరైతే మణిపూర్ లో దొరికాడో అతను ఎందుకు వెళ్ళాడు? సన్స్ ఆఫ్ లిబర్టీ అంటే అది ఒక క్రిస్టియన్ ప్రొపగేట్ చేసేది. అది పూణేలో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఒక రిటైర్డ్ స్పెషల్ ఫోర్సెస్ అతను దళితులను కన్వర్ట్ చేస్తూ దొరికాడు. యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఎందుకు దొరికాడు అంటే ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఫోర్సెస్ పారా ఎస్ఎఫ్, గరుడ్ కమాండోస్, ఎన్ఎస్జీ వీళ్ళు రిటైర్ అయిపోతే గనక వీళ్ళు ఎవరికైనా కన్సల్టెంట్గా వెళ్తారు, లేకపోతే ప్రైవేట్ జాబ్ ఏదైనా చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టమైనది చేసుకుంటారు. యుఎస్లో స్పెషల్ ఫోర్సెస్ గనక వాళ్ళ సర్వీస్ నుంచి బయటకు వచ్చినట్టయితే వాళ్ళకి ఆప్షన్లు ఉంటాయి. ఆ ఆప్షన్లో కన్వర్జన్ ఒకటి ఉంది. కన్వర్జన్ అనేది వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది, ప్రభుత్వం ఇచ్చేది అధికారికంగా. అండ్ ఇప్పుడు కన్వర్ట్ మన థానేలో దొరికాడు కదా, థానేలో పూణేలోనూ దొరికాడు సెప్టెంబర్ అక్టోబర్లో స్పెషల్ ఫోర్సెస్ అతను. మాథ్యూ వ్యాండెక్ అక్కడ దొరికాడు. ఆ డానియల్ స్టీఫెన్సన్ ఎవరో ఒక అతను అస్సాంలో దొరికాడు. అస్సాంలో జర్మనీ వాళ్ళు దొరుకుతారు, స్వీడన్ వాళ్ళు దొరుకుతారు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క యూరోపియన్ వీళ్ళందరూ మనకి ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నారు. ఈరోజు మణిపూర్లో క్లియర్గా చర్చిలు కదా గొడవలు చేస్తున్నాయి. చర్చెస్ రోల్ క్లియర్గా ఉంది. బట్ మనం చర్చిల్ని ఎక్కడ ప్రశ్నించడం లేదే, డైరెక్ట్ అనట్లేదు. ఎవరి పేరు ఇప్పుడు ప్రభుత్వం ఎత్తలేదు. ప్రభుత్వం ఎత్తిందల్లా ఎన్జిఓస్కి ఫండింగ్ రావాలి అని. అక్కడ ప్రభుత్వం దాంట్లో కూడా క్రిస్టియన్ బాడీ అనలే, లేకపోతే ఇస్లామిక్ దానిలే. అసలు రిలీజియస్ పరంగా చూడట్లేదు, ఫైనాన్షియల్ పరంగానే చూస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ, ఇది నేషనల్ సెక్యూరిటీ పరంగా చూస్తున్నారు. మీకు దేశభక్తి వీళ్ళకున్నంత ఎవరికి లేదు కదా, వీళ్ళకి ఎందుకు మరి ఇష్యూ? ఎందుకు వీళ్ళకి ఇష్యూ? ఈ రోజు నాగాలాండ్లో ఎన్నికలు జరిగితే చర్చెస్ బీజేపీకి ఓటు వేయకూడదని ధైర్యంగా అన్నారు అంటే వాళ్ళకి ధైర్యం ఏంటి అసలు? ఇప్పుడు రామ్ మందిర్కి వచ్చే భక్తులందరికీ కూడా అక్కడున్న పూజారి మీరందరూ బీజేపీకి ఓటు వేయండి అంటే అందరికీ ఓకేనా? సమ్మతమేనా అందరికీ? రామ్ మందిర్లో ఇప్పుడు అంటే చాలా వరకు రాజకీయ ప్రచారాలు కూడా జరుగుతుంటాయి కదా, మన పార్టీకి వేయండి అన్నట్టు. అట్లా గుళ్ళల్లో అంతా గుడి ఇంకా ఏం లే, గుడిని కూలగొడతాయి ప్రభుత్వాలు కొన్ని. అంత సీన్ లేదండి, సారీ ఫర్ దిస్ లాంగ్వేజ్, కానీ అంత లేదు. గుళ్ళల్లో అలాంటివి మనం చెయ్యం. ఫస్ట్ పూజారులు ఒప్పుకోరు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో గుళ్ళల్లో పూజారులు రాజకీయ వాటికి ఒప్పుకోరు. గుడి బయట ఫైన్, వాళ్ళకి ఏమైనా పొలిటికల్ ఇంక్లినేషన్ ఉంటే వాళ్ళకి చేయొచ్చు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు గుడిలో చెప్పచ్చు. ఇప్పుడు మనకి రంగరాజన్ గారు ఉన్నారు చిలుకూరులో, ఆయన సనాతన ధర్మం గొప్పతనం చెప్తారు. ఎందుకు చిలుకూరు గుడికి రావాలో చెప్తారు. అంతేగాని ఆయన వేరే వాటిని ఎక్కడ మీరు దీనికి ఫలానా పార్టీకి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి భక్తులందరూ ఇక్కడ ఎవరైతే 108 ప్రదక్షిణలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓట్ వేయండి అను, లేకపోతే ఎవరు కూడా ఫలానా పార్టీకి ఓట్ వేయొద్దని ఆయన అన్నారు. ఇప్పుడు నేను అదే అన్నా, వాళ్ళ అకౌంటబిలిటీ ఎక్కడుంది చర్చిలకి? తమిళనాడులో మొన్న చర్చిలు అన్ని కూడా ఉన్నాయి, ఎవరు కూడా బీజేపీకి ఓట్ వేయకూడదని. తమిళనాడు ఎన్నికలప్పుడు చర్చెస్ రిలీజ్ చేశాయి, ప్రెస్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. వాళ్ళ ఒడాసిటీ చూడండి. అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రెస్ నోట్లు ఉన్నాయి. ఐ మీన్ నోట్లు ఇంత పుంకాలకు పుంకాలు లెటర్లు రిలీజ్ చేశారు. ఇష్టారాజ్యం బర్తడి పట్టం కింద ఉన్నాయి వీళ్ళందరివి.
అడ్రస్ చేసేవాళ్ళు లేరు, అకౌంటబిలిటీ లేదు. ఎవరినైనా మాట్లాడితే మాకు యూఎస్ నుంచి బ్యాకింగ్ ఉంది, యూకే నుంచి బ్యాకింగ్ ఉంది, అందుకే వాళ్ళ వెన్నుముకలు ఇరగొడుతున్నారు. యూఎస్వి యూకే నుంచి ఏవి రాకుండా ఇవి చూద్దాం మీరు కూడా ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతారో వీళ్ళందరూ లేకుండా. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్నేళ్ళు ప్రభుత్వాలు ఏం చేసాయి? ఎవ్వరికి తట్టలేదా కనీసం? గత ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేశాయి అంటే వాళ్ళందరూ ఎంకరేజ్ చేసినట్టే కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరున్నా సరే వాళ్ళందరూ ఎంకరేజ్ చేసినట్టే కదా. మన దేశంలోని ఒక జాతీయ పార్టీకి జాకీర్ నాయక్ నుంచి ఫండింగ్ వచ్చింది, చైనీస్ ఎంబసీ నుంచి ఫండింగ్ వచ్చింది. ఏమనాలి? బీజేపీ కాకుండా ఒక జాతీయ పార్టీ, ఐ థింక్ ఇంకా పేరు చెప్పక్కర్లేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. జాకీర్ నాయక్ పార్టీ నుంచి జాకీర్ నాయక్ ఎన్జిఓ నుంచి ఫండింగ్ వస్తే బీజేపీ వాళ్ళు గొడవలు చేస్తే వాళ్ళు అప్పుడు ఆ ఫండ్స్ని రిటర్న్ ఇచ్చేశారు. మన ఒక ఫార్మర్ పిఎం 5 years పనిచేసిన ఆయన పేరుతో ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు చేసినందుకు గోల చేశారు కోవిడ్ అప్పుడు. ఎందుకు రద్దు చేశారంటే అప్పుడు బయట పెట్టారు ఇవి. మీకు చైనీస్ ఎంబసీ నుంచి వచ్చింది, మీకు జాకీర్ నాయక్ నుంచి వచ్చిందంటే అప్పుడు వాళ్ళు కామ్ అయిపోయారు. ఎక్కువ గట్టిగా మాట్లాడితే కనుక తీగలాగితే డొక్క కదిలితే మనందరి పరువు పోతుందని ఇప్పటికే పార్టీ సగం పోయింది. వాళ్ళ ఎలిజియన్స్ ఎటువైపు ఉంటుందో, పాకిస్తాన్ని పొగుడతారు, ఆ చైనాని పొగుడతారు, యూఎస్ని ఇంటర్ఫీర్ అవ్వమని అంటారు. వీళ్ళందరివి ఒక రకంగా ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ఉండి రాజకీయ నేతలు మాట్లాడితే ఏంటో ఆ పార్టీ అలా మాట్లాడుతుంది. సో ఎవరికి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది దీనికంటే ఏం తెలియాలి? ఇది బహిరంగంగా వచ్చింది చైనీస్ ఎంబసీ నుంచి ఎన్జిఓకి. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? ఎన్జిఓస్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, వీటిని రెగ్యులేట్ చేయాలని. మీరు కరెక్ట్ అన్నారు, ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేశారు, ఇప్పుడు రెగ్యులేట్ చేస్తున్నారు. కానీ నా ఒపీనియన్లో ఎన్జిఓస్ మనకు అవసరం లేదు. ఎన్జిఓస్ అవసరం లేదు, అన్నిటినీ రద్దు చేసేయచ్చు. ఎందుకంటే బాస్, వీఆర్ ద 6th richest నేషన్. మనకంటే వెనుకబడ్డ ఉన్న స్పెయిన్ నుంచి, ఇటలీ నుంచి, స్వీడన్ నుంచి రావడం ఎందుకు? సో ఇప్పుడు ఎన్జిఓస్ అన్నీ కూడా ఇవే చేస్తున్నాయి, ఒకటి కూడా జెన్యున్గా ఎన్జిఓల ముఖ్య ఉద్దేశం అవుతుందో దాన్ని ఒకటి కూడా ఫాలో అవ్వట్లేదా? మేబీ ఉండొచ్చు. ఇప్పుడు దీంతో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుందో దాంతో తెలుస్తుంది. ఫారెన్ ఫండింగ్వి దేశంలో పనిచేసే చాలా ఉన్నాయి, మేబీ మంచిగా ఉండొచ్చు. అదే కదా ప్రభుత్వం కూడా అంటుంది. అన్ని ఎన్జిఓస్ని మేము ప్రశ్నించడం లేదని కూడా ప్రభుత్వం అంటుందిగా. పిన్ పాయింట్గా ప్రభుత్వం ఒక్కళ్ళని కూడా ఈరోజు పేరెత్తి చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బిల్లు కూడా వీళ్ళు పాస్ చేయలేదు. బిల్లు పాస్ చేయకముందు ఇంత గొడవలు అవుతున్నాయంటే బిల్లు పాస్ చేశాక ఇంకేమవుతాయి? సరే, ఒకవేళ బిల్లు పాస్ అయింది అనుకుందాం. సో మాకు రూబియో వచ్చారు, ఆ తర్వాత ఇంకెవరు వచ్చారు రీసెంట్లీ, అమిత్ షా గారిని కూడా కలిసామని చెప్పేసి మనమే డిస్కస్. సర్గే గోర్ యుఎస్ అంబాసిడర్ సర్గే గోర్ కూడా వచ్చారు. నాకు టైంకి పేరు గుర్తు రాలేదు. సరే, మొత్తానికి ఆ రోజు అమిత్ షా గారు అంతకుముందు కూడా జరిగిన దాంట్లో ఇంటర్నల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన కొంచెం చూసుకోండి అంటే ఇంటర్నల్ విషయాల్లో వేలు పెట్టద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి కూడా అన్నారు. సో ఇంత స్ట్రిక్ట్గా మనం ఉంటే ట్రంప్ ఊరుకుంటాడా వెనకాల? ఎందుకంటే మన పైన ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. మెల్లిగా ఇరాన్ అయిపోతే ఏంటి పరిస్థితి మనది? ఎందుకంటే మనం రీసెంట్లీ నేవల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, నేవల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన జరిగిన అటాక్ చూసాము. 2 సార్లు వార్నింగ్ ఇచ్చి 3వ సారి చంపేశారు. మనం ఎలా సంసిద్ధం అవ్వాలి మరి? ఏంటి పరిస్థితి? మనం ఇక్కడైతే మనం రెగ్యులేట్ చేస్తాం, ఆ తర్వాత వచ్చే పెద్ద ప్రమాదాన్ని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కదా. సిజేపీ ప్రొటెస్ట్ ఫార్మర్స్ పేరుతోని, దాని తర్వాత ఇప్పుడు లేబర్ యూనియన్స్. ఇవి డైరెక్ట్ వాళ్ళు అటాక్ చేయదు. యుఎస్ వాళ్ళకి అంత సీన్ లేదు అటాక్ చేసేంత. ఇలాగే చేస్తారు అటాక్స్, గొడవలు ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక బంగ్లాదేశ్ మనం ఎందుకు రెచ్చగొడుతోందండి? బంగ్లాదేశ్ ఏంటి, దాని బలం ఏంటి, అది మనల్ని రెచ్చగొట్టడం ఏంటి? బంగ్లాదేశ్ అంత రెచ్చగొడుతోంది అంటే దాని వెనక ఎవరున్నట్టు? పాకిస్తాన్ ఈరోజు మేము భారత్తో యుద్ధం చేస్తామని మళ్ళీ అంటున్నారు అంటే పాకిస్తాన్కి ఎవరిని చూసుకున్నంత ధైర్యం ఉంది? ఈరోజు మన దేశంలోనే చాలామంది యుఎస్ ఇంటర్వ్యూన్ అవ్వాలని అంటారు. అలా యుఎస్ ఇంటర్వ్యూన్ అవ్వాలి అని ఏ పార్టీ వాళ్ళు అయితే అన్నారో ఆ పార్టీ వాళ్ళే డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఇక్కడ ఒక స్ట్రీట్ పెట్టారు కదా. మొన్న స్ట్రీట్ పేరు వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ స్ట్రీట్ అని పెట్టారు కదా. ఒక పక్కనేమో సరెండర్ మోదీ అంటారు, ఒక పక్కన సరెండర్ మోదీ అంటారు, ఒక పక్కన యుఎస్ కి తలొగ్గారని అంటారు, ఒక పక్కనేమో మోదీ ట్రంప్ ముందర బాంచన్ గులాం అని అంటారు. మీరేమో ట్రంప్ పేరుతో పెడతారు. ఏంటి అసలు? ఎవరు సరెండర్ అయ్యారు? దీన్ని బట్టి తెలుస్తుంది కదా సరెండర్ ఎవరయ్యారో, ఎవరికి దేశ హితం గురించి ఆలోచిస్తున్నారో, దేశ అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తున్నారో, దేశ విఘాతం కోసం దేశ అభివృద్ధిని ఆపాలని ఎవరు అనుకుంటున్నారో, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు?
ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఎవరైతే యుఎస్ భారత్ అంతర్గత విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అన్నారో ఆ పార్టీ వాళ్ళే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పేరుని ఒక స్ట్రీట్‌కి పెట్టి సర్గేయ్ గోర్‌ని ఇన్వైట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి? అండ్ ఐరనీ ఏంటంటే ఒక ఫారినర్ పేరు ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఈస్ దిస్ సర్ప్రైజింగ్ అంటే టు బి ఆనెస్ట్ లేదు. ఐఎమ్ నాట్ రియల్లీ వెరీ సర్ప్రైజ్డ్. అక్బర్, బాబర్, లోధి, జహంగీర్, బక్తియార్పూర్, సుహావర్ది ఇలాగ మన దేశాన్ని పట్టి పీడించి రక్తం తాగిన రాక్షసుల పేర్లే మన దేశంలో చాలా స్ట్రీట్స్‌కి పెట్టిన పార్టీకి డొనాల్డ్ ట్రంప్‌ది పెట్టడం పెద్ద విషయం కాదు. విశేషం అంతకంటే కాదు టు బి ఆనెస్ట్. ఇవి మార్చారు కదా చాలా వరకు. ఇంకా చాలా ఉన్నాయి కదా! ఇంకా నేను అదే అంటున్నా. అంటే వీళ్ళు చెప్పేంత వరకు గత ప్రభుత్వాలు ఇన్‌ఫాక్ట్ సరే గత మోదీ గారిది ఏదైతే ఇప్పుడు ఆయన లోక్మాన్య రోడ్ అని పేరు మార్చారో దాని పేరు 7RCR రేస్ కోర్స్ రోడ్ అని ఉండేది. అది కరెక్ట్ కాదని పెట్టారు 7RCR అని. సో ఎవరు దేశం వైపు ఉన్నారు, ఎవరు దేశానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఇదొక ఉదాహరణ. సో నెక్స్ట్ టైం వెన్ దే సే దట్ మోదీ హ్యాస్ సరెండర్డ్, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ హూ హ్యాస్ సరెండర్డ్ అనేది తెలుస్తుంది. మోదీ ఇప్పుడు ధైర్యంగా నిలబడుతున్నారు యుఎస్కి అగెన్స్ట్గా. FCRA చేయడం అనేది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ దిస్ గవర్నమెంట్ కెన్ డూ టు యుఎస్. బిగ్గర్ దాన్ ట్రేడ్ డీల్ ఒప్పుకోకపోవడం కంటే ప్రమాదకరమైనది ధైర్యమైన మూవ్ ఇది. గవర్నమెంట్ ఈస్ స్టాండింగ్ టు దట్. అండ్ దీన్ని వ్యతిరేకిస్తుంది ఎవరు? చర్చెస్ అండ్ ఇక్కడ మన దేశంలో ఉన్న పార్టీలు. ముఖ్యంగా ఏ చర్చెస్ అండి? లైక్ ఏ రీజన్ చర్చెస్? ఐ థింక్ క్యాథలిక్ అనుకుంటే ఇప్పుడు గొడవలు చేస్తున్నారు. ఐఎమ్ నాట్ వెరీ షూర్. అంటే ఆ చర్చెస్ ఏ స్టేట్ లో ఎక్కువగా ఉన్నాయి అని? దేశం మొత్తం ఉన్నాయి. మెథడిస్ట్ అని, సిరియన్ అని, జోసిస్ట్ అని, దాని తర్వాత ఇంకేవో ఇలాగే ఉంటాయి చాలా పేర్లతోని. సో బిల్ పాస్ చేయడానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నాము? లైక్ బిల్ పాస్ చేయబోతున్నామా, చేసామా? ఐ థింక్ ఈ సెషన్ లో చేయొచ్చు. ఈ సెషన్లో అంతా సాఫీగా జరిగితే ఐ రియల్లీ హోప్ ఒత్తిడికి తలొగ్గకుండా పాస్ అయ్యాలని. అందుకే ఈ బిల్లు తెస్తున్నారని తెలియగానే మన దేశంలో చాలా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం జూమ్ అవుట్ చేద్దామండి. ఒక 2 months బ్యాక్ వెళ్ళిపోదాం మనం. లైక్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ ముఖ్యంగా కొన్ని స్టేట్లో జరిగిన ఈ ఎలక్షన్స్ వైజ్ మనం మాట్లాడుకుందాం. తమిళనాడు, పాండిచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్, అఫ్ కోర్స్ వెస్ట్ బెంగాల్, ఇంకా 5 చెప్పానా? ఐ థింక్ కేరళ ఎగ్జాక్ట్లీ. సో దానికన్నా ముందు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఎందుకు లైక్ ఇక్కడ ఎలక్షన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనం అనుకున్నాం. అక్కడ ఎలక్షన్స్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అనేది ఒక గేట్వే అయిపోయింది. అక్రమ చొరబాటుదారులకు ఎక్కువ అయిపోయింది. వాళ్ళు మన దేశ డెమోగ్రఫీని మారుస్తున్నారు. ఆ దిశగా అక్కడ మనం గెలవడం ఇంపార్టెంట్. గెలిచిన తర్వాత అక్కడ తీసుకురావాల్సిన చేంజెస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మొత్తానికి అక్కడ గెలిచాం. మామూలుగా కాదు, లైక్ యునానిమస్లో గెలిచాము, చారిత్రాత్మకంగా గెలిచిన తర్వాత TDD డిటెక్ట్, డిపోర్ట్ అండ్ డెలీట్ చేస్తున్నాము. అండ్ SIR ఈ ప్రాసెస్లో, ఎలక్షన్ చేసే ప్రాసెస్లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అందులో లైక్ అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తీసేసాం. దానివల్ల గెలిచామో లేకపోతే ఎందుకు గెలిచామో తెలియదు, కానీ గెలిచాము మొత్తానికి. ఇప్పుడు కొత్తగా దానివల్ల బీజేపీ గెలిచిందనే కంటే కూడా దాని ఆధారంగా ఇప్పటివరకు TMC గెలిచిందంటే కరెక్ట్ ఉంటుంది. ఓకే, మళ్ళీ సరే, దాని ఆధారంగా అనట్లేదు, నేనేది అనను, ఆమె న్యూట్రల్ గా, నేను న్యూట్రల్ గానే ఉంటాను. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి FCRA, ఎందుకంటే అక్కడ జరిగిన తర్వాత లైక్ దేశ సమగ్రతను కాపాడడానికి అని చెప్పేసి లైక్ SIR ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత అక్కడ గెలవడం ఎంత ఇంపార్టెంట్ చేశారు. ఇప్పుడు TDD ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు FCRA ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే లైక్ ఈ ఫండింగ్ కనుక ఆగిపోతే లైక్ దేశంలో ఈ ధర్నాలు లేకపోతే అంటే అందులో ఎంత జెన్యూనిటీ ఉందో అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు, సపరేట్ డిస్కషన్స్. బట్ ఈ ధర్నాలు ఫారిన్ ఫండింగ్ వల్ల దేశ డెమోగ్రఫీని కూడా ఎఫెక్ట్ ఏవైతే చేస్తాయో వాటికి అడ్డుకట్ట లైక్ ఆల్ మీన్స్ ఆఫ్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసే ప్రాసెస్లో ఇది ఒక కొత్త ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఇప్పటివరకు జరిగిందంత ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే ఈ డెసిషన్ ఒక ఎత్తు. ఎందుకంటే గుర్తుంచుకుంటే ఈ 12 ఏళ్లలో చేసిన మోడీ గారు చేసిన ఏదైనా ఉందో దాన్ని కాదు, దీన్ని గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి అంటున్నారు మీరు. ఒకవేళ దీని తర్వాత ఇంకో 10 ఏళ్ళు ఉన్నా సరే FCRA విల్ బి ద బెంచ్ మార్క్ బీజేపీకి. ఇప్పుడు డెంగ్ షాపింగ్, ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నేళ్ళు ఉన్నారు అనే దానికంటే కూడా వాళ్ళు ఆ ఉన్న టైంలో ఎంత ఇంపాక్ట్ చూపించారు అనేది ముఖ్యం. చైనాలో మావో 26 ఏళ్ళు అధ్యక్షుడిగా, పారామౌంట్ లీడర్ కిందన మావో ఉన్నాడు. దాని తర్వాత 3rd పారామౌంట్ లీడర్ జాంగ్ జమీన్ 13 ఏళ్ళు. ఇప్పుడు జింగ్పింగ్ 12 ఏళ్ళు. డెంగ్ షాపింగ్ కేవలం 10 ఏళ్లే.
కానీ చైనా రూపురేఖలు మార్చిన వ్యక్తి ఎవరు అంటే అందరూ డెంగ్ షాపింగ్ పేరే ఎత్తుతారు. డెంగ్ షాపింగ్ హయాంలో చాలా జరిగాయి, కానీ డెంగ్ షాపింగ్ చేసింది ఒకటి ఏంటంటే లిబరలైజేషన్, ఓపెనింగ్ ద మార్కెట్ అన్నారు. సో దిస్ ఈస్ ఈక్వలెంట్ టు దట్. ఎఫ్సిఆర్ అనేది ఈక్వలెంట్ టు దట్. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళకి ఏదైతే ఇక్కడ లెవరేజ్ ఉందో దాన్ని ఐ థింక్ మేబీ 50 to 70% మనం దాన్ని కంటైన్ చేయొచ్చు. ఇది చేసి నేను ఎందుకు 50 to 70 అని అంటున్నానంటే ఇది ఇంప్లిమెంట్ చేయంగానే అవ్వదు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎవరైతే దొరుకుతారో వాళ్ళ అసెట్స్ తీసుకోవడం అసలైన ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళది ఫ్రీజ్ చేయాలి అంటే ప్రభుత్వం ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ అసెట్స్ అన్నిటిని ఫ్రీజ్ చేయాలి. అదంత తేలిగ్గా అవ్వదు. ఎందుకంటే మనం ఓన్లీ ఫండ్స్ ని మాత్రమే రెగ్యులేట్ చేస్తున్నాము. ఒకవేళ అది ఫారెన్ ఫండ్ అని చెప్పేసి తెలిసింది అనుకోండి, ఫారెన్ ఫండ్ ని మాత్రమే ఆపుతాం. బట్ ఇక్కడ క్రిస్టియన్స్ ని లేకపోతే ఇక్కడ ఉన్న వేరే మతస్థుల్ని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు భక్తి కోసం ఉన్నారా లేకపోతే ఇంకా దేనికోసం ఉన్నారా అనే వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెగ్రిగేట్ చేసి భక్తి కోసం ఉన్న వాళ్ళని రెగ్యులర్ గా వాళ్ళు సండే ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇండివిజువల్స్ ని ప్రభుత్వం ఎక్కడ టచ్ చేయట్లేదు. మేబీ ఎవరైతే పర్టికులర్ ఎక్స్ ఆర్గనైజేషన్ ఒకవేళ కల్ప్రిట్ అని తేలితే ఆర్గనైజేషన్ మేబీ ఆ హెడ్స్ ని ఏమన్నా చేస్తే చేయొచ్చేమో, యాక్షన్ తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు దాని వెనకాల రాజకీయ నాయకులు కూడా ఉంటే వీ డోంట్ నో. ఇంకా మేబీ వాళ్ళు లేకుండా ₹1 లోపలికి వస్తుంది అనేది నేను అనుకోవట్లేదు, అనుకోను కూడా. అంటే మేబీ దానికి ఇంకా వేరే వే ఏమన్నా చూస్తున్నారేమో తెలియదు. బట్ ఇప్పటివరకు అయితే అసెట్స్ గురించే మాట్లాడారు. నాట్ జస్ట్ ఫండింగ్, అంటే వచ్చే ఫండింగ్ ఆపడంతోనే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఎక్స్ ఆర్గనైజేషన్ ఉంది, ఇట్ రన్స్ వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి, వాటికి వేరు అసెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే ఫండింగ్ ఆపడంతో పాటు దాని బిల్డింగ్లన్నీ సీజ్ చేసేస్తారు, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతే అవన్నీ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. నాట్ జస్ట్ ఫ్రీజ్, ఇప్పుడు దానికి ఒక 100 కోట్లు ఆస్తులు ఉంటే ఆ 100 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి వెళ్తాయి. ఒకవేళ అందులో స్కూల్స్ ఉంటే ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. ప్రభుత్వం వాటిని రెగ్యులేట్ చేసి నడిపిస్తుందా? ఐ డోంట్ నో. వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. మేబీ గవర్నమెంట్ అంటే నేనే పిఎంఓసీఎం అయితే అదే చేస్తాను. ఎందుకంటే కేంద్రీయ విద్యాలయ కింద మార్చొచ్చు మేబీ, ఎందుకంటే ఉన్నాయి కదా కేంద్రీయ విద్యాలయం మారచ్చు. ఒక్కసారిగా ఐ డోంట్ నో టు టేక్ నేమ్స్. సో క్రిస్టియన్ స్కూల్స్ అన్ని ఒక్కసారిగా ఆర్మీ స్కూల్స్ అయిపోతాయేమో ఒకసారిగా. వాళ్ళ ప్లెడ్జ్ లో అన్ని మారిపోతాయేమో ఒకసారి. వి డోంట్ నో, వి హావ్ టు సీ. అంటే అగైన్ నేను ఇప్పుడు అదే అన్న, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తన్నుకున్నట్టుగా వాళ్ళు వచ్చి గొడవలు చేస్తుంటే వాళ్ళ మీదకే అన్ని వేళ్ళు వెళ్తాయి. ప్రభుత్వం వాళ్ళ పేర్లు ఎత్తలేదే. పేర్లు ఎత్తకుండా మీరు వచ్చి ఎలా ఉందంటే వీళ్ళే దొరుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో వాళ్ళే బోర్డులు వేసుకుని వచ్చి మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని ఎలా అయితే నేరస్తులు వస్తారో ప్లకార్డులు, అలా వీళ్ళు వస్తుంటే ఎవరేం చేస్తారు? ఇంకా ఫండ్స్ తీసుకోకుండా ఇక్కడ నార్మల్ గా ఉండండి. ఆర్టికల్ 25 రియల్ గా ఏదైతే చెప్పిందో మీరు అది వాడుకుని ఉంటే కనుక ఎవరికి ఇష్యూస్ లేవు. ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఏమి చేయడానికి ఉండదు అండర్ లా ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్. అండ్ మన దేశంలో ఐ థింక్ 2.3% గ్రోత్ ఎంతో ఈ ఎన్జిఓస్ ద్వారా ఆగిపోతుందని ఐబీ రిపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు కాదు, 14 ఐ థింక్ 15లోనో 16లోనో ఇచ్చింది. ఇమాజిన్ 11 నెలల్లో అది ఇంకెంత పెరిగి ఉండాలో. ఇండియా గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి మీద ప్రభావం పడడం అలాగా. ఎందుకంటే మన కరెన్సీ కాకుండా బయట నుంచి డాలర్స్ లో వస్తే మన జీడిపి పెరగాలి కదా. కానీ అది మన అభివృద్ధికి కాదు కదా వెళ్తుంది, మన ఆటంకాలకి, అవరోధాలకి, పాస్టల్ అభివృద్ధికి. కొందరు పాస్టర్ల అభివృద్ధికి. సారీ, ఓకే. వెల్, లైక్ ఈ డిస్కషన్ మీకు ఎలా అనిపించింది మాకు చెప్పండి. అండ్ దీని వెనకాల నిజంగా ఇంకేమన్నా సంస్థలు ఉన్నాయని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ కామెంట్ సెక్షన్ ఈస్ ఆల్వేస్ ఓపెన్. అండ్ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండ్ ఒకవేళ ఈ FRCA బిల్ అనేది వస్తే దాన్ని మీరు ఎంతలా ఆమోదిస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు పవన్ శ్రీహర్ష గారికి థ్యాంక్ యూ సో మచ్. చెప్పినందుకు అంటే నేను కూడా కొంచెం చూశానండి, నాకు కూడా క్లియర్గా తెలియదు. నేను మిడిమిడి జ్ఞానంతో ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. అండ్ స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.